పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం. నిన్న మనం ఆత్మ అన్నటువంటిది ఘటాదుల వలె నశిస్తే అవయవాలు నశించినట్లయితే అప్పుడు కృతనాశ అకృత అభ్యాగమ. కృత అంటే ఏంటి? మనం చేసినటువంటి పుణ్యములు మనకు ఆ ఫలితాలేవి ఉండకుండా పోతాయి. అకృతం అంటే చేయకుండా ఉన్నాడు పాపాలు కూడా మరోసారి ఎవరో మనకి వచ్చి కూర్చోడానికి అవకాశం ఉంటాయి. అందుచేత ఈ రెండు దోషములు వారించడానికి ఎవరికి సాధ్యము కాదు. కాబట్టి ఆత్మకు మాత్రం అనిత్యత్వము అంగీకరించడానికి వీలు పడదు అని చెప్పేశారు. ఈ రీతిగా ఇప్పుడు ఆ దిగంబరంలో అవయవం నాశం ఇది ఎంత ఉంటే అది ఉంటుందని, ఇది పోతే అది పోతుందని మరి వచ్చినప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. రెండు విధాలు చెప్పారు. ఎట్లాగంటే ఒకటి ఇది ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు ఆత్మ దాని ప్రమాణాన్ని బట్టి ఉంటుందని. మధ్యం పరిమాణం, శరీరము ఎక్కువగా ఉంటే అది ఎక్కువ ఉంటుంది, పొడవు ఎక్కువ ఉంటే పొడవు ఎక్కువ ఉంటుంది. అలాగే మధ్యం పరిమాణం చెప్పారు ఎవరు? దిగంబరు. చెప్పి పరిమాణం అంటే ఇప్పుడు మరి మధ్యం పరిమాణం అంటే అణువు పరిమాణం అన్నాడు, అణువు కంటే అణువు ఉంటుంది చెప్పినాడు. ఎందుకంటే నాడుల్లో కూడా ఇది సంచరించాలి అంటే ఆత్మ అంతకంటే తక్కువ అన్నాడు. ఈ మధ్యం పరిమాణం అంటే ఇది మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆత్మ అంటే చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది అన్నటువంటి అర్థం ఈ దాంట్లో స్ఫురిస్తుంది అనమాట. ఇది మరి మధ్యం పరిమాణం అనే దానికి అర్థం వచ్చింది మనకు. శరీరం చిన్నది ఉంటే చిన్నది, పెద్ద ఉంటే పెద్దది. ఆ విధంగా తీసుకొచ్చి తర్వాత ఇంకేం చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అద్వైత సిద్ధాంతి మధ్య పరిమాణాన్ని ఆక్షేపిస్తున్నాడు. ఆయన చెప్పింది ఏమిటంటే లాస్ట్ తెలిసిన ఎవరు? దిగంబర్లో న్యూనాదికి శరీరేషు ప్రవేశోపి గమాగమై ఆత్మాంశానం భవేత్ తేన మధ్యమత్వం వినిశ్చితం. ఆత్మ అన్నటువంటిది న్యూనాది కంటే పెద్ద శరీరము, తక్కువ శరీరము, ఎక్కువ శరీరము ఎక్కువ, తక్కువ శరీరం తక్కువ అన్నటువంటిది నిశ్చయించేసి ఇప్పుడు అది ఉన్నదంటే అప్పుడు ఆత్మకు నష్టం వచ్చింది కదా. ఇప్పుడు తక్కువ శరీరంలో తక్కువ ఆత్మ ఉంటుందని, ఎక్కువ శరీరంలో ఎక్కువ ఆత్మ ఉంటుందని అన్నాడంటే అప్పుడు ఆత్మకు కూడా వినాశం అర్థమైందా? ఆత్మకు కూడా నష్టం వచ్చింది కదా. ఆత్మకు నష్టం వచ్చినది అంటే వాడు పూర్తిగా ఒప్పుకోడు. వీడేమంటాడు? పెద్ద దాంట్లో పెద్ద, తక్కువ దాంట్లో తక్కువ ఉన్నదంటే ఆత్మకి పరిమాణాన్ని మధ్యం పరిమాణాన్ని తెలుస్తూ ఉన్నాడు. వారికి డిఫరెన్స్ ఏముందంటే నాస్తికుడికి వీడికి నాస్తికుడు ఆత్మ లేదు అనేసినాడు. ఇది ఆత్మ లేదు అన్నం లేదు, ఉన్నది అంటాడు. కానీ ఉన్నది అంటాడు కానీ పెద్ద శరీరంలో పెద్దది అంటాడు, చిన్న శరీరంలో చిన్నది అంటాడు. అవయవం తగ్గినప్పుడు అవయవం నష్టమైందని, అవయవం వస్తే అవయవ వృద్ధి అయిందని, ఆత్మకి వృద్ధి క్షేములు ఉన్నాయని చేస్తారు. అదే ఒక పద్ధతిలో ఆ వృద్ధి క్షేముల కింద తీసుకుంటే మంచిది. పరిమాణం అంతే అంత పెరుగుతుంది. ఆ లెక్కలు తీస్తున్నాడు. కొడుతున్నారు కదా మీకు అది గుర్తుండిపోయి అయితే అంటే ఇక్కడ ఏం చేసిందంటే ఇప్పుడు అవయవాలు పెరిగినప్పుడు పెరుగుతుందని, అవయవం తగ్గినప్పుడు తగ్గుతుంది. ఉత్పత్తి నాశనములు రెండు ఇది తీసుకొచ్చారు. ఉత్పత్తి ఉంటుంది, నాశనం ఉంటుందని అది తీసుకొచ్చాడు.
సరే ఆస్తికరించి నాస్తికం ఏమిటి అంటే వాడికి గొడవే లేదు లేదు అంటాడంతే, దేవుడు లేదంటాడు. వీడు ఉన్నదని ఒప్పుకుంటాడే కానీ ఉత్పత్తి వినాశనం అని వీడు వాడు ఇంచుమించు ఒక్కటే, తేడా ఏం రాదు. అర్థమైందా? వాడు చక్కని చెప్పాడు, వీడు నింపాడు చెప్తున్నాడు, అంతే తేడా. అర్థమైందా? ఇప్పుడు వాడు చెప్పేది ఏమిటి లేదన్నాడు, వీడు చెప్పేది ఏమిటి ఇంకా ఆత్మ పెరుగుతుంది చదువుతుందంటే ఆత్మకు వినాశం చెప్పినాడు. ఇంకా అప్పుడు సిద్ధాంతి మద్యం పరిమాణం ఏం చేశాడు? నిన్న అడిగాడు. నిన్న అయ్యా నువ్వు అలా అంటే సాంసస్య ఘటవన్ నాశో భవత్యేవ తథాసతి కృతనాశ ఆకృతాభ్యాగముగా వస్తుంది కాబట్టి దీన్ని వారించడానికి ఎవరికి సమర్థుడు లేదు అని చెప్పుకొచ్చాను. అందుకు అనిత్యత్వం అంటే నిత్యత్వం అంటే ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అనిత్యత్వమే కదా. ఒకదాంట్లో అంత ఉందో తక్కువ ఉందంటే మరి దానివల్ల ఈ విధంగా అణుపరిమాణము చెప్పిన వాడిది సర్లే, మధ్యం పరిమాణం చెప్పిన వాడిది సర్లే. అర్థమైందా? అణుపరిమాణం అంటే నాడులు చిన్నవి కాబట్టి ఆ నాడులకి లోను ప్రవేశించాలి కాబట్టి అంతకంటే అనేది వాడు సిద్ధాంతం చేసినారు. ఇక ఏమో శరీరం బట్టి చిన్న శరీరం పెద్ద శరీరం పెద్దది, కొద్ది శరీరం గొప్ప శరీరం తీసుకుని ఏం చేశారు. ఈ రెండు కూడా ఏమి అసలు నిత్యత్వానికి అందుబాటు ఇవ్వలే. ఈ రెండు అవయవ నాశన స్థితి అవయవ ఆధారే నాశనం భవతి అని చెప్పినట్టు అవయవ నాశనం అవుతుంటే దానికి ఉన్న ఆధారం కూడా నాశనం అయిపోతుందని చెప్పుకొచ్చారు. అందుకు రెండు సరిలేవని సరిగా లేవు. కాబట్టి ఆత్మ ఆకాశవత్తు నిరవయవ వ్యాపకత్వ వ్యాపకమునుడు కూడా యుక్తమనుచున్నారు. ఆత్మకేటి ఆత్మ ఆకాశవత్తు నిరవయవ తర్వాత వ్యాపక అదే యుక్తమని చెప్పబోతున్నాడు. తస్మాత్ ఆత్మ మహానేన నైవానుర్నాపి మధ్యమహాం ఆకాశవత్ సర్వగతో నిరంశశ్రుతి సమ్మత. ఇప్పుడు చెప్తున్నాడు ఆకాశవత్ సర్వగతస్య నిత్య నిష్కలం నిష్క్రియం ఇత్యాది ఆగమ ప్రమాణం ఇత్యర్థః. తస్మాత్ ఆ కారణం వలన ఆత్మ అంటే పరమాత్మ మహాన్యేవా ఆత్మ అనేది పరిమాణ రహితుడు ఒకటి. రెండవది అణు పరిమాణం అయినా ఎంత మాత్రము కాదు. అర్థమైందా? ఆయనకి ఒకటి పరిమాణం లేదు. రెండవది ఏమిటి? అణు పరిమాణం కాదు. ఏమంటారు? పరిమాణం లేదు. ఆయనకి పరిమాణం లేదు. ఆత్మ పరిమాణం లేని వాడు అంటే ఇంత ఆయన పరిమాణం లేదు. తర్వాత అణు పరిమాణుడు ఎంత మాత్రము కాదు. ఇక మధ్యమోపి ఆయన చెప్పాడు చూడు మధ్యం పరిమాణం. అది కూడా చెప్తున్నాడు మధ్యం పరిమాణం కూడా ఆత్మ కాదు. అయితే ఇంకెట్లా అంటే ఆకాశవత్తు ఆత్మ ఇక్కడ ఏమిటి అంటే ఆ విధంగా అనేక మంది రకరకాలు, కొంతమంది అణు అంటాడు, కొంతమంది మద్యం అంటాడు, కొంతమంది ఇది అంటాడు. అంటే ఉపనిషత్తు కొన్ని విశేషాలను బట్టి చెబుతుంది. చెప్పినప్పుడు దాని మూలార్థాన్ని మనం గ్రహించుకుంటే అక్కడికక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం తీసేసుకుంటే ఏమంటారు? అది మరి త్యాగం. అది త్యాగం. అది ఒక దగ్గర ఒక అర్థం కోసం చెప్తుంటది. అది పట్టుకొని మొత్తం ఒకరు ఇది ఇప్పుడు ప్రాణం బ్రహ్మ అంటాడు. ప్రాణం బ్రహ్మ అయిందా? అవ్వదు. అదే ఉపాసన వాడికి ఏదైతే చేస్తూ ఉంటుంటాడో కొంతమంది ఆ ఉపాసన మామూలు బయట ఉపాసన కన్నా లోపల ఉపాసన కొంచెం శ్రేష్టం. ఏమంటారు? బయట ఉపాసన కన్నా లోపల ఎక్కువ శ్రేష్టం. ఆ శ్రేష్ఠత్వాన్ని చెబుతాడు. ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ అని అంటాడు ఉపనిషత్తు. దీనికి ఇంద్రియాల కన్నా ప్రాణం గొప్పది కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలన్నిటికీ కూడా ఇల్లు రమ్మని చెప్పాడు. అంతే కదా. ఇప్పుడు ఇంద్రియాలు నేను గొప్ప కొట్లాడుకుంటే
బ్రహ్మదేవుడి దగ్గరికి ఏం చెప్పాడు, మీరు తెలుసండి, మీరు ఎవరు లేకపోతే ఆత్మ అది శరీరం ఉంటుంది, అది గొప్పదనుకో, మీ గొప్ప నేనేం తెలుస్తాను, మీరు తెలుసుకోని చెప్పారు. ఇది ఒక గింజని పోయి వచ్చేసింది. ప్రాణం పోతుంటే అప్పుడు మొత్తం 20 ఆడిపోయి ఇక అప్పుడు పూర్ణే శృతి ఏమి ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ సర్వాధిపత్యంచ అధికారాధిపత్యం అక్కడ చెప్పాడు. ఇవి దీనికి అపేక్షలు చెప్పినాడు. ఇంకోటి ప్రాణమే బ్రహ్మ, దానికి అది పోతలేదు కదా, బాధపడుకోవడం ఉపాసన ఇదే అనమాట. మళ్ళీ దాన్ని విచారించుకొని ఏమే వెళ్ళాలి. అది విచారించుకెళ్ళలేదు అనుకో, ఇంతవరకు తెలియదు ప్రాణమే ఆత్మ అనుకుని కొంతమంది ఉండిపోతుంది. సరే శరీరం ఆత్మకన్ని వరకున్న ప్రాణం ఆత్మడు ఇంకొంత మేలు. ఇంకా ఆ ప్రకారం ఇది జరం అది జరం అనుకో, ఇలాగనమాట ఈ ఉపాసనలన్నీ. అంటే అక్కడ ఏం చింతించినట్టు ఏ విషయం మనం నిర్ణయం చేసుకోవాలన్నా బాగుగా పూర్వాపరాలన్నీ కూడా విచారించి ఒక నిశ్చయానికి రావాలి. అదే అనమాట. ఏదైనా మనం నిశ్చయం చేసుకున్నాం, ఇది ఆత్మ, మనం మోక్షం పొందుదాము, లేకపోతే ఇది బ్రహ్మతత్వము, అది జగతత్వము అని ఒకసారి బాగా విచారణ చేసినంత నిర్ణయం చేసేసుకొని ఇక దాని అని మళ్ళీ ఇక మనకి నిర్ణయం కాకముందే మధ్యలో ఏమి ఇది ఇదని తీసుకోకూడదు, మధ్యలో ఇదేం తీసుకోకూడదు. ఒకటి ఇక దీనికంటే గొప్పది లేదని కూడా మనం అనకూడదు. అంతవరకు ముందు విచారణ చేయాలి. ఏదైనా సరే దాని విషయం ఏమిటి, ఏమి ఆత్మ అంటే ఎలా ఉంటుంది, ఏమిటి ఆత్మ సంగతి అని విచారణ చేసిన తర్వాత అప్పుడు నిత్యానికి వచ్చామా ఇక మరి పర్వాలేదు. అది అందుచేత ఈ విధముగా ఆకాశం వత్తు సర్వగత ఇంకా నిరంకుశ. అది అంకుశం అంటే అవయవం, నిరంకుశం అంటే అవయవాలు లేనివాడు అని శృతి చెప్పింది. శృతి మనకి ఆకాశవత్ సర్వగత నిత్య నిష్కలం నిష్క్రియం శాంతం అన్నటువంటిది చెప్పింది. అంటే ఇప్పుడు ఇంకేం తెలియదు ఇంతవరకు మనకి, అది అణుపరిమాణం కానీ మధ్యం పరిమాణం కానీ ఆత్మ కాదు. ఇంకేంటి అంటే ఆప్త విభుత్వం అంటే వ్యాపకత్వమే సిద్ధించినది కానీ కాదు అని చెప్పింది. అదే ఇచ్చారు ఇక్కడ ఉదాహరణ. అర్థమైందా? ఇత్యుక్త్వా తద్విశేషేతుం బహుదా కలహం యయుః అచిద్రూపో అధచిద్రూప చిదచిద్రూప ఇత్యపి ప్రాభాకరస్తాత్వికాచ్యాం ప్రాహురస్యాచిదాత్మతాం ఆకాశవద్ద్రవ్యమాత్మ శబ్దవత్ తద్గుణ స్థితి. వారి మతాల్లో ఉన్నటువంటి విషయాన్ని కొన్ని తీసుకొస్తున్నారు. ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ఆ విషయానికి సంబంధించిన మతాలు ప్రాధాన్యంగా ఉంటే ఆ ప్రాధాన్యానికి మనం తీసేసి అది కాదని ఖండించి చెప్తారు. అంటే సిద్ధాంతే పూర్వపక్షాన్ని చేసుకుంటూ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమి ఈ పరిస్థితి నన్ను అడిగితే చెప్పాలి మళ్ళీనప్పుడు అని ఓ పూర్వపక్షి నీకు ఈ విధమైన ఉంది కదా అని తనకు తానే వేసి తాని గ్రంథాన్ని చేస్తాడు. ఊసి చేసి ఆయన అనేకమైన శాస్త్రాలు చూసి ఎక్కడికక్కడే వచ్చినటువంటి విషయాల్లో ఏ సందర్భంలో ఏమొచ్చిందా ఏ శృతి అంటే శాస్త్రాలు చూడకుండా వాడి గ్రంథం రాయాలంటే అవదు. అది వేరే అనుభూతి గ్రంథం ఏదో రాయాలంటే కొంతవరకు కానీ ఎంత చేట్ల పాఠాలు ఎవరు రాసేకూడదు. ఈ చేట్ల పాఠాలన్నీ కూడా ఒక శృతి చెప్పినటువంటిది ఇంకో శృతి అదే అర్థాన్ని ఇచ్చి దీనికి ప్రాధాన్యత తక్కువ దానికి ప్రాధాన్యం ఎక్కువ అనేటప్పుడు ప్రాధాన్యత తక్కువైంది పట్టుకొని ఇదే నిత్యం అన్నప్పుడు దాన్ని ఖండించడానికి ఆయన అది రాస్తారు. అంతేగాని మన అనుభవము మనం రాసుకోవాలంటే కొన్ని గ్రంథాలు ఎవరు రాస్తారు, ఎవరు రాసిన గ్రంథాల్లో గాను ఏ శ్లోకాలు లేకుండా ఏమి లేదు. ఇప్పుడు ఎవరు రాసినా తన అనుభవాన్ని విశేషార్థంగా రాస్తారు. అర్థమైంది. మలయాళ గ్రంథం రాసినారు, భగవద్గీత శ్లోకాన్ని తాత్పర్యం రాశారు, విద్యా ప్రకాశం రాసినారు. నువ్వు రాసినారంటే ఎక్కడ ఆ మూలం ఉన్నట్టు రాసుకుంటారు. మూలం తప్పించి ఎవరు రాస్తారు? వాళ్ళు అనుభవం ఉంటారు కాబట్టి ఆ మూలానికి ఏదైనా ఒక దేశంలో తిరిగేటప్పుడు తాను ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు తాను తపస్సు చేసేటప్పుడు ఆ విషయాల్లో ఉన్న ఉదాహరణ ఇస్తారు విశేషార్థం. మూలాన్ని మాత్రానికి ఎవరి తరం కాదు. ఆ మూలం మీద మనకి ఒక మూలం అర్థం అవుతుంది దగ్గర అర్థమైందా. ఆ ఉదాహరణ ఉన్నదంటే చక్కని అర్థం అవుతుంది. ఇక వాళ్ళకు కూడా ఆ అనుభూతి వాళ్ళు సాధించినప్పుడు అనుభూతితో కలిసి జోడించాలనుకోండి
మనకు ఆ రహస్యం తెలుస్తుంటాయి. ఇది అందుకని గ్రంథపఠనం ఎప్పుడు ఉండాలి. అర్థమైందా? మీరు జపం తగ్గించినా గ్రంథపఠనం తగ్గించకూడదు, మీరు పారాయణ తగ్గించినా గ్రంథపఠనం తగ్గించకూడదు. మీరు జపం ఇది చేసేది 500 చేయండి చాలు, కానీ ఊరికే ఇది చేసామని అవసరంలే. మరి ఇప్పుడు మన స్టేజీలో కొంత అందరికీ జ్ఞానం కొంత అర్థం అవుతుంది కదా. మరీ చేయనప్పుడు వెయిట్ చేసుకోవాలి. కానీ ఏమి ఇప్పుడు ఒక స్టేజీకి వచ్చిన తర్వాత కొంచెం ఒకదాన్ని పెంచాలి. అది ఏమి అది అంతే కదా. ధ్యానంలో కూరంతా చదువు, అన్నం అంతా ధ్యానం. ఇప్పుడు విచారంలో అన్నం అంత విచారణ, కూరంత ధ్యానం. అర్థమైంది కదా. విచారంలో ఆ విచారణ చేసేసరికి అదే మాటికి వస్తే చాలే ఏ వచ్చింది అని దీని మీద బుద్ధి చేస్తుంది. కానీ అదే జపం మనం 1,00,000 చేసినా అబ్బో 1,00,000 నేను చేశాను, 1,00,000 చేశాను, అబ్బో 8 లక్షలు అయిందా, అయ్యి పటాటోపం, ఆ లాస్ట్ రోజు ఎంత సంతర్పణ ఏమిటి, ఏం పటాటోప అయిందా, దానైందా. 1,00,000 రాత్రి పగల అంత రాత్రి పగల ఒక 6 మాసాలు దీని మీద దృష్టి పెడితే దీని సంగతి తెలిసి మన అంతఃకరణం మన అంతఃకరణం ఏంటి మనకు సాధన అయిపోతుంది. పోదు, ఉండాలి, పుణ్యం ఉండాలి. నేను అన్నాను స్టేజ్కి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. మొట్టమొదటి నేను అనలేదు. ఇప్పుడు మనం విని ఇంత స్టేజ్కి వస్తున్నామా లేదా, ఇప్పుడు మనం కొంచెం విచారణకి పెట్టాలంటున్నా. ఇప్పుడు మొట్టమొదటి వారికి దీని మీదే లాభం ఉంటుంది. మొట్టమొదటి వారికి ఎంతంటే కూరంతా ఉండాలి చదువు. అది ధ్యానం 3 గంటలు చేసుకోవాలి. ఎందుకంటే సూక్ష్మం రావాలి కదా, దారి పట్టాలి, దారి చేయాలి. ఈ లోపల ఉన్నదానికి బాగా ముడి తెలిపారు. కాదు, ఇది దారి రావాలంటే రాయి మీద దారి కదా. దీనికి అలాగా ధ్యానం అనే దారి అనమాట. వాడు ఎక్కడో కత్తులు అయిపోతారు కదా, మిషన్లు పెట్టి దారి వస్తాయో ఇది దారి వస్తుంది. ఈ దారి వచ్చినప్పుడే మనం కోయడానికి కూర్చోదు ఎక్కడ లోపల. మొండిగా ఉన్నప్పుడు ఎంత కోసినా తెగదు. మొండి కత్తి పట్టుకొచ్చి ఆ కోసుకుంటే గంట సేపు కోసినా అది తెగదు, మన ఊరు కూడా పోయింది. అర్థమైందా? అందుకని ఇదేం చేస్తుందో దాన్ని కోసి పారేస్తుంటది. ఏదో అజ్ఞాన బీజం ఏదుందో ఆ అజ్ఞాన బీజాన్ని కొయ్యాలి అంటే ఈ జపధ్యానాలతో కొన్ని అంతఃకరణ దారైన అంతఃకరణ అర్థమైందా? అది కదా. ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఇక్కడ అనేక రకరకాలైనటువంటి వానికి సంబంధపడినవన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకారముగా చెప్పి ఇత్యుక్త్వా ఈ ప్రకారం తద్విశేషేతు బహుదా కలహం యయుః. వాదులు పై విధంగా వాదించి అటు తర్వాత ఆ లాస్ట్ లో ఇది ఆత్మ ఇటు చర్చిస్తారు. మరి చర్చించట్లో కొందరు ఏమిటి, ఆత్మ జలస్వరూపుడు అంటారు, మరికొందరు ఏంటి జ్ఞానస్వరూపుడు అంటారు, ఇంక కొందరు ఏంటి జ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది అంటారు. ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానము అజ్ఞానం. కొందరు జ్ఞానాజ్ఞాన స్వరూపం అంటారు. ఈ విధమైనటువంటి విశేషాల్ని ఇక ఇందులో ఎవరై అట్టివాదుల్లో ఒకటి ప్రభాకర మతం, 2 తార్కికం. ఒకటి ప్రభాకర మతం, 2వది తార్కికం. అది అంటే ఇక్కడ ఏమిటి మనకి ప్రభాకరుడు, ప్రభాకర అంటే వాడు మీమాంసకుడు. అర్థమైందా? ప్రభాకరుడు అంటే మీమాంసకుడు. మీమాంసకుడు అంటే పూర్వ మీమాంసకుడు, ఉత్తర మీమాంస కాదు. అంటే వేద సంబంధమైన దాన్ని విహితమైనటువంటి వేద కర్మనే ఆయన తీసుకుంటారు. అర్థమైందా? విహితమైనటువంటి వేద కర్మనే తీసుకుంటారు. అంతకంటే మించింది కూడా ఏదో అనుష్ఠాన తత్పరమా దాన్నే ప్రభాకర్లో తీసుకుంటారు. అది అనమాట. అందుచేత ఈ ప్రభాకర్ అంటే ఎవడు మీమాంసకుడు. ఆ మీమాంస అంటే విచారం. పూర్వ మీమాంస అనేది కర్మకాండ, ఉత్తర మీమాంస అనేది జ్ఞానకాండ. మీమాంస అంటే పూజిత విచారం, మీమాంస చక్క విచారం చేయబడింది, దానికి మీమాంస. అందుకే విద్యాప్రకాశ్ చెప్తారు కదా,
పోతున్నావు వెళ్ళిపోతుంది ఈ మమ్మీ మీ మాంసం వచ్చా లేదా అంటాడు. మీ మాంసం అంటే తెలియదు కానీ మా మాంసం మా తెలిసి అంటాడు వాడు. నావలో అర్థమైందా? ఈ విధంగా తార్కికులు కాబట్టి ఏమి వాళ్ళందరూ ఏమిటి జడరూపత్వాన్ని చెప్తారనమాట. ఒకడేమో చిద్రూపత్వము అంటే జడరూపత్వాన్ని బాహుహు జడరూపాన్ని వాళ్ళ ఆత్మ అంటారు. జడరూపం అనేది కర్మ అనమాట. అర్థమైందా? జడరూపం అనేది అది ఈ విధముగా. ఇంకా కొంతమంది ఎక్కడ నేను అనేది అది కర్మని అక్కడ ఎందుకు అంటున్నా అంటే అదేనిది ఇప్పుడు చేతనం లేకుంటే ఏ పని జరగదు. అది అక్కడ చెప్పడానికి ఏంటి మూలం అంటే ఆ పని చేస్తాడు కర్మ. ఇక కర్మ కంటే అతిరిక్తమైనది ఇంకొకటి లేదు అన్న డిచ్చింగ్ కలిగిన వాడికి అది జడరూపం చెప్పడం కానీ అది ఉంటుంది కాబట్టి వారికి జడరూపం చెప్పుకోవడం ఏమే చైతన్యాన్ని లేదు కాదు. అది ఇంకా జడం ఉంటుంది. ఇప్పుడు తెలిసి చేసిన దానికి చేసిన దానికి ఇదే తేడా. ఏమంటారు? ఇప్పుడు తెలిసి చేసినటువంటి కర్మ బంధం లేదు, తెలియ చేసిన కర్మ బంధం. అదే తెలియక ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత చేసిన కర్మ మనకి బంధం లేదు. ఆత్మతత్వాన్ని తెలియకుండా కర్మ చేసినప్పుడు బంధం. అంటే ఎక్కడ ఉంటుంది ఆత్మతత్వం అంటే ఆత్మ నిర్వికారి కాబట్టి, తను నిర్వికారి కాబట్టి చేసినటువంటి కర్మల్లో కూడా తాను వికారత్వం లేకుండా అంతఃకరణ ఉంచుకుంటున్నాడు కాబట్టి బంధం లేదు. ఇప్పుడు బంధం ముక్తి ఆత్మకేం లేదు. ఏమంటారు? బంధముక్తి అంతఃకరణ ధర్మ అంతే కదా. ఇప్పుడు బంధం కలిగినా దీనికే, ముక్తి కలిగినా దీనికే, మనం అనుష్ఠానం చేసినా దీనికే, అనుష్ఠానం చేయకపోయినా దీనికే అనుభూతి కర్మ. ఇప్పుడు ఆత్మకేమీ లేదు. అందుకని ఇప్పుడు మనము విషయం అనేటువంటిది అవగాహన చేసిన తర్వాతే కర్మలో దిగమన్నాడు. విషయం అంతా శాస్త్రంలో ఉన్నట్టు. అందుకే మరి ఇప్పుడు పూర్వం 12 సంవత్సరాలు చదువుకున్నారంటే గురుకులంలో ఏం తెలుసుకున్నారు? విషయం తెలుసుకున్నారంటే చక్కగా నేను మానేశాను. ఒకసారేమో దీన్ని కర్మ కర్మ కడ్డుపడదు ఒక సందర్భంలో అంటారు. ఒక సందర్భంలోనేమో అక్కడ సన్యాసం ఇస్తున్నారు, ఇది భార్య ఎందుకు అక్కడ అన్నమాట కర్మ అంటే జ్ఞానం వేయడానికి కర్మ ఎందుకు అనేటువంటి ఇంకో రకంగా వాడతారు. రెండింటికి ఎట్లా మరి అక్కడ ఏంటంటే దేని ఫలము దానికి తెలుసుకోకుండా అర్థమైందా? ఇప్పుడు ఫలం తెలుసుకున్నాడా? దీని ఫలం ఏంటి? కర్మఫలం బంధము, జ్ఞానఫలం ముక్తి. ఇది కల్ప ముక్తి. 2 విధాలు ఇక్కడ. మొట్టమొదటి ఏమిటి అంటే ఒక విధమైనటువంటి పక్వానికి రాకముందే ఏమి సముచ్చయం, పక్వానికి వచ్చిన తర్వాత ఇంకా సముచ్చయం లేదు అక్కడ. చూస్తుంటాడు కాబట్టి కర్మగా తోడుతుంది. దానికి సముచ్చయం ఉంది. సముచ్చయం ఉన్నదంటే కొట్టేస్తాడు కదా. ఇప్పుడు కర్మ జ్ఞానికి కర్మ ప్రతిబంధకం లేదు చెప్తూనే ఉన్నాడు. ఉండదు అంతే ఇక్కడ. ఇప్పుడు జ్ఞానికి కర్మ ప్రతిబంధకము లేదు. కర్మ చేసినా జ్ఞానికి నష్టము లేదు. తన జ్ఞానం నుంచి ఆవగింజంత పోదు అన్నారు. అప్పుడు మరి మన కర్మ సమస్య వచ్చిందా లేదా? అంటే అక్కడ కర్మ సమస్య ఏమిటి అంటే ఒక ఉపాసన ద్వారాగా మనం ఒక లోకానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉంటూ ఈ జ్ఞానం అన్నటువంటి విచారణ అక్కడ కుదరదు. ఏమంటా? ఇప్పుడు మనం కర్మ చేసి కర్మ ఫలితం వల్ల మనం ఒక స్వర్గాది లోకాలు కానీ ఉపాసన ఫలితం ఒక దగ్గరికి వెళ్తామన్నటువంటి ఒక భావన పెట్టుకొని స్థిరమైంది. మళ్ళీ నీకు ఇక్కడ నీకు ఆ జ్ఞానాన్ని నువ్వు విచారిస్తున్నప్పుడు సముచ్చయం అనేది కుదరదు. ఏమంటా? అది మీరు కుదరదు. ఎందుకంటే అది కుదరదు. ఇప్పుడు దేవుడు తపస్సు చేశాడు. తపస్సు చేసిన దేవుడు తపస్సు చేసిన తెలుగు ఏం చేశాడు?
అంతఃకరణంలో నాకు భోగాలు కావాలని చేశాడు. తపస్సు అయిపోయిన తర్వాత నాకు జ్ఞానం ఇవ్వండి అన్నాడు. నీకు ఇప్పుడు నువ్వు ఇచ్చిన నీ అంతఃకరణ వాసన నీకు వదలనే వదలదు. అర్థమైందా? కాబట్టి నీకు జ్ఞానం అడిగావు కాబట్టి పరంపరంగా నీకు అంచంలో కలుగుతుంది. కానీ నువ్వు ముందు కర్మ వాసన తీసుకో. ఎందుకంటే నీకు ఈ వాసనతో సంబంధం నీకు అక్కడ పడుతుంది. అర్థమైందా? ఇది జ్ఞానం నీకు చెప్పినాను. సరే నువ్వు నేర్చుకుంటే తర్వాతకి ఉపయోగపడుతుంది. కానీ నీకు ఒకేసారి నీకు ఉపాసనతో అక్కడికి పోవాలని ఏమంటారు? నీవేమో మళ్ళీ ఇక్కడ నేను అహం బ్రహ్మాత్మ అంటే అది ఒకటి, నువ్వు దాన్ని దీని ఒక లైన్ చేసుకో. అంతేగాని నీవు ఉపాసన ఫలాన్ని నువ్వు స్వీకరిస్తూ నువ్వు అక్కడికి వెళ్దామన్నటువంటి విషయాన్ని ముందు కొట్టుపెట్టి, అంతేగాని నువ్వు ఒకటి లోపల పెట్టుకొని నువ్వే అహం బ్రహ్మాత్మ అన్నా ఈ పై పోతావు. కానీ నీకు ఇప్పుడు లేదు అది. ఇప్పుడు నీవు అహం బ్రహ్మాస్మి తత్వం అన్ని వదిలి అహం బ్రహ్మస్థితిని పొందిన తర్వాత నువ్వు కర్మ చెయ్యు. అర్థమైందా? నువ్వు ఉపాసన చేసుకో, ఏం పర్వాలేదు. ఎందుకంటే నువ్వు ఏదైనా పని చేస్తావు, నువ్వే పని చేసుకోవాలి. నువ్వే చేసుకో. నువ్వే ఉపాసన చేసుకున్నా నీకు నిత్యం అయిపోయా. నేను నిత్య శుద్ధబద్ధ ముందు నిత్యం అయిపోయా. ఇప్పుడు నువ్వు ఉపాసన చేసి నీకు బంధంలే. నీకు ఉపాధి ఇప్పుడు పని చేస్తాం లేదా? ఇప్పుడు జనక మహారాజుకి పరమాత్మ సృష్టి అయిపోయింది లేదా? అయిపోయింది. పని చేసుకోవడం లేదా? నువ్వు ఉపాసన ఇప్పుడు ఈ పని నీకు ప్రతిబంధకం లేదు, నువ్వు ఉపాసన చేసి నీకు ప్రతిబంధకం లే. ఎందుకంటే నీ ఉపాసనతో నేను ఇక్కడ పోతాను ఏమి లే. నువ్వు టైం వేస్ట్ కాకుండా టైం పాస్ తెలపడి ఉద్యోగ తెలపల్లీలు ఇప్పుడు టైం పాస్ వేసేటట్టు నువ్వు ఉపాసన చెయ్యి. నీకు ఏముందా? సత్తా లేని ఉపాసన ఇంకేమన్నా అర్థమైందా? నువ్వు చెయ్యదు, మంచిదే. నీకు ఖాళీ కూర్చోడు కన్నా నువ్వు ఉపాసన చేసుకో. హాయిగా పని అంటే పని చేసుకో. అంతేగా నువ్వు పని మాని ఉపాసన చేసి కూర్చొని పని ఉండే నీకు నీ పని లేదా కూర్చో. నువ్వు ఆ పని ఈ పని లేదా నీ ప్రారంభంలో నువ్వు హాయిగా పడుకో. అర్థమైందా? నువ్వు ముక్తులే. నీ పని అంటే ప్రారంభం చేసుకో. వీరికి ఇప్పుడు దానిలో లేదు కదా. దానికి ఉందా? వీరు నిత్యం అయిపోయింది, చేసుకుంటూ ఉంటుంటారు. కానీ చేసుకున్న దానికి వీరికి ఇప్పుడు ఇది వచ్చింది అది పోయింది అని ఆ భావం పోయింది. వీరికి ఆ భావం అంతకాలంలో పోయింది. భావం లేదు కదా. అది ఉంటే కదా బీజం లేదు. ఇక బీజం లేదు. ఇది ఉపాసన చేసేదా? చెయ్యు. ఏకాగ్రతగా ఓ దాంతో ఉండు. ఈ మనసు నీకు ఉపాసన వచ్చే కదా. నీ ఆత్మలో నీకు నిత్యం అయిపోయింది కదా. నీకు మనోవికారం ఏం లేదు. సరే నీ మనసు ఎక్కడ పెడితే నీకు అక్కడే ఉంటుంటుంది. ఉండి నీ మనసుకు మళ్ళీ అక్కడ నీకు దానిలో ఉన్నటువంటి ఏమి ఆ ఫలానికి నీకు సంబంధం లేకపోయింది కాబట్టి, దానిలో ఉన్న సుఖానుభూతి నీకు సంబంధం లేకపోయింది కాబట్టి, దుఃఖానుభూతికి సంబంధం లేకపోయింది కాబట్టి నీ స్థితిని నువ్వు దిగజారమన్నాడు. నీ స్థితిని నువ్వు దిగజారని చెప్పేసినాడు. దిగజారం ఎందుకంటే ఇవన్నీ అక్కడ అయిపోయింది. పాము విషయాన్ని తీసేసేటట్టుగా ఇప్పుడు ఆ పాము మెడ మీద వేసుకున్నట్టుగా నీవు ఈ యొక్క అంతఃకరణ ధర్మములు వృత్తిలో ఉన్నటువంటి విషయాన్ని తీసేసినాడు. తీసిస్తే నీకేమైంది? అయిపోయాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పాములు పై వేసుకున్నట్టుగా నువ్వు 24 గంటలు ధ్యానంలో ఉన్నా, నువ్వు తపస్సులో ఉన్నా, నువ్వు సమాధిలో ఉన్నా, నువ్వు నిద్రలో ఉన్నా, నువ్వు పనిలో ఉన్నా నీకు అయితే నీ పని చేయకుండా ఉండని నీకు వీలు పడదు. నువ్వు ప్రారంభంలో పని చేయవలసిన యోగం ఉండేటప్పుడు నేను జ్ఞాని అయిపోయాను, నేనేం పని చేయకూడదు, పని చేస్తే నేను అజ్ఞానం అవుతానేమో అన్నటువంటి తాపత్రం నీకు లేదన్నాడు. అర్థమైంది లేదా? ఇప్పుడు కొంతమంది ఇక మేము ఆధ్యాత్మానికి వెళ్ళిపోయామండి, మేము తప్పని తెలిసేసుకున్నా, ఇక మాకేం పని అక్కర్లేదు అంటాడు. ఏం అర్థమైందా? ఎందుకంటే పని చేస్తే మరి అజ్ఞానం అయిపోయినట్లు లెక్క. తెలుసు, నేను చెప్పిన మాకు అర్థమవుతుంది లేదా? ఇది పని చేస్తే అజ్ఞానం అయిపోయినట్టు, పూజ చేస్తే అజ్ఞానం అయిపోయినట్టు, ధ్యానం చేస్తే అజ్ఞానం అయిపోయినట్టు. ఇది అజ్ఞానం కాదు. నీ కర్మలో నీకు పూజ వ్యవహారం చేయవలసినటువంటి ప్రారంభం ఉంది, చెయ్యు. నీకు ఎవరు దాన్ని మంచి పని కదా ఇది. నువ్వు తాగి తమిళనాడు దొరికి సినిమాకి వెళ్తానా ఏమే? ఏమంటే ఏమంటావు? నువ్వు వాడికి ఏమంటావు? నువ్వు అజ్ఞానం, వాడికి అజ్ఞానం అంటావు, వీడికి అజ్ఞానం అంటారు. నువ్వు వెళ్ళి ఇందులో ఉన్నావు అంటే ఇందులో ఊరు అంటావా? అందులో అంటావా? సినిమా హాల్లో అనమాటవా? కాదు, మరి సినిమా హాల్లో అనమాట. ఏమే
అందులో ఉన్నవాడు జ్ఞాని అయినాడు. ఎవరు మానేస్తారు? ఇవైతే కావాలి, నిత్యకర్మ కావాలి, తినాలి. అందుకే అదే చెప్పారు, పూజలు అవసరం లేదు, ఒక జ్ఞానం ఉంటే కాదు, అంతే, ఇంకేం అవసరం లేదని చెప్పి అన్నది కరెక్ట్ కాదు. వారు రోజులు పెట్టాం కదా అక్కడ. అదే ధ్యాన దీపంలో వారికి ఆయనకి అన్ని ఇచ్చాడు పంచదశలోను. అర్థమైందా? అవి ఏమి నీకు పని నీకు అజ్ఞానం కాదని చెప్పేసినాడు ఈజీగా. అర్థమైందా? అందుకని మనం ఏమిటి అంటే ఇది ఏంటంటే కొంతవరకు అసలు ఆయన పని నీ ప్రారంభంలో ఇప్పుడు పని ఏమిటంటే మన మీద ఆధారపడలేదు. ఇప్పుడు మనకి హాయిగా 1 గంట 2 గంటలు పడుకోవాలనే ఉంటుంది, అడ్రస్ తీసుకోవాలి ఉంటుంది. అర్థమైందా? అది లేదు ఆ ప్రారంభం. ఇవే మనం ఏం చేస్తాం ఇప్పుడు అని చెప్తున్నది. అది యోగం చేయాలి పని. ఇప్పుడు మనం అనుకుంటా, మా స్వామిని చూసి అందరూ ఏమనుకుంటారు, 24 గంటలు పని అనుకుంటారు. పని ఏంటి? పని అంత ఉంది ప్రారంభం పనిచేసే పని. అర్థమైందా? ఇప్పుడు ఇది సూక్ష్మ దృష్టిని విచారం చేస్తే అది ప్రారంభంలో పనిది పని. ఈ పై వాళ్ళు ఏది ఇది సన్యాసేనా? మీరు పీఠాధిపతిని అడుగుతారు ఆయనకి. ఎవరు పీఠాధిపతి? నేనే. మీరు పీఠాధిపతేనా? పీఠాధిపతి పని చేయకూడదా? అలా కూర్చొని ముక్కు మనం వేసుకొని కూర్చొని మీద కూర్చొని ముగ్గురు సేవలు పెట్టుకొని కూర్చుంటుందే. అర్థమైందా? అందుకనే విచారణ అసమగ్రంగా ఉండాలి. లేకపోతే కొంతమంది ఏమిటంటే పీఠాధిపతి అంటే అంత కనక సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటే పీఠాధిపతి. ఏం పీఠాధిపతి? ఏం పీఠం అది? ఆ ఆశ్రమానికి ఒక అధిపతి, దానికి ఒక పేరు అంతే. పీఠాధిపతి మేనేజర్ అన్నోడే పని బాగా చేయాలి. అర్థమైందా? అందరికంటే ముందు వెళ్ళాలి, అందరి తర్వాత వెళ్ళాలి. ఎక్కడ కుర్చీలో ఏమి వాడు అసిస్టెంట్ క్లర్క్ ఊడ్చి రాకపోతే ఈ మేనేజర్ మాట వస్తుంది. ఎవరికి అంటాడు? పూర్తి రాదు అంటాడా? ఈ మేనేజర్ ఎలాగుంటాడు చెత్త అంటాడు. అందుకని తెలియకుండా తుడిచేస్తారు. మన రాకముందే మేనేజర్ ముందు సెలవు పెడితే. అర్థమైందా? అంతే కదండి. ఈ పీఠాధిపతి నేనే ఉండాలంటే ఎవడు లేకపోయాడు, ఎంత చెత్త పడిపోయింది. ఈ వచ్చిన ఏమనుకోండి అది తడిపేస్తే మొత్తం అన్నీ తుడిచేసి క్లీన్ చేసి తర్వాత మన బట్ట రామానాయ. అంతేగాని పీఠాధిపతి కదా అధిపతి తోటలు అక్కడే ఉంటే ఆ చెత్త అక్కడే ఉంటే ఇదేమిటి? అందుకని అధిపతి అన్నటువంటి పేరు వచ్చింది అంటే అంతకంటే ఇంక మరి లేదనమాట. అన్ని ఇంకెవడు ఎవడు వాడు అన్ని తాళాలు వీడు వేసుకోవాలి. చౌకీ గేట్ వేసుకున్నట్టు. అర్థమైందా? అందుకనే ఈ ఆధిపత్యాలన్నీ అవసరం లేదు, కూర్చోవాలి. ఇది పట్టుకున్నావా మన కొంప ములుగుతుంది అనమాట. ఇంకేం చేస్తుంది ఉండదు, తప్పదేదని పనులు. అందుకని మనం ఏమిటి అంటే ప్రారంభంలో చేసిన పనియోగం ఉంటే తప్పకుండా పని చేస్తాను. నీ పని చేస్తే నేను ఆత్మవిచారణకి నేను అసమర్థులను ఏమో అనుకోకూడదు. నేను ఆత్మజ్ఞానం కాను, 24 గంటలు పనిచేస్తున్నా నేను ఆత్మజ్ఞానం అవుతానా అన్నటువంటిది వదిలేయాలి. వదిలేయాలి. నువ్వు ఆత్మజ్ఞానం అవ్వడానికి ఇది కొత్తగా ఏమి మనం ప్రయత్నం చేసే పని లేదు. ఏమంటారు? ఎన్నిటి నడిపించిన నేను నిత్యశుద్ధ ముక్త స్వరూపం అన్నటువంటి స్థితి గతి చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం. ఎక్కినవన్నీ కష్టం, కానీ నేను ఆత్మను అనుకోవడం అన్నిటికంటే సుఖం. ఏమంట? ఇప్పుడు నేను ఆత్మను అనుకోవడం సుఖం. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు. అర్థమైందా? ఏ భజన ఉందా? ఏ భజన లేదు. ధ్యానం ఉందా? ఏ పూజ లేదు. ఏమీ లేదు. ఇది నేను ఆత్మను. అది నేను ఆత్మను అనుకుంటే ఆత్మ కదలదు మెదదు కాబట్టి నేను కదలకొని మెదలుకొని ఉండాలనుకోవడం పొరపాటు అనమాట. ఇది తిప్పితే వికారం, అది తిప్పితే ఆత్మ అవికారి కాబట్టి నేను వికారం ఏమి ఉండకూడదంటే నువ్వు కూర్చో. ఇంకా అమ్మగా చెప్పారే, నువ్వు స్నానం చేయకో, దంధాలు చేయకో, భోజనం చేయకో, అలా కూర్చో. అలా కూర్చో కూర్చుంటాడా? మీకు ఇంతమంది చెప్పాను కదా, తీసేయడం కదా. తీసేయడంలో ఒకడు మేనేజర్ ఉన్నాడు.
మేనేజర్ ఉండేటప్పుడు ఆ పాప పంచి విభూతి మఠాలు ఉన్నాయి కదా, ఆ మఠంలో ఉండేవాడు. అతను రోజు వచ్చేవాడు. అతను ఈ రోజు ఆయన దాచాడు. ఈయనకి రోజు కూడా భోజనం పని చేయడు, కానీ రోజు భోజనం పెట్టబడుతుంది ఆశ్రమంలో, భోజనం పెట్టబడి అన్నాడు. మరి పని లేదు అక్కడ పని చేసే వాళ్ళకి భోజనం పెడతారు కొంతమంది. ఈయన పని లేదు ఆశ్రమంలో లేదు. ఈయన తినేస్తాడు, దేవాలయం వెళ్ళిపోతాడు, మఠంలో ఉంటాడు. కొత్త మేనేజర్ చట్టాలు తిరగేస్తూ ఉంటుంటే పాత మేనేజర్ బుద్ధి ఉండొచ్చు, పని లేనుడికి భోజనమా, అది మీటి బుక్ రాయడమా అని ఇక అప్పటి నుంచి వీడి భోజనం తీసేద్దాం అనుకుని కౌలు పెట్టాడు. వాడి కౌలు పెట్టి వచ్చినాడు. వచ్చిన తర్వాత చెప్పాడు, ఇక రేపటి నుంచి నీకు భోజనం మీటింగ్లో తీర్మానం చేసేస్తున్నా, ఒక్క నిమిషం ఎందుకని పల్లెడు భోజనం కూడా సరే నేను మీరు ఏం అవుతుంది కానీ మీరు ఒక్క రోజు పని చేయకుండా ఉండాలి, కూర్చోండి కుర్చీలో, నేను మీకు అన్ని అందిస్తా, పాలు నీళ్ళు, మీరు గంట కొట్టండి, ఏ గంట దేనికని చెప్పండి, నేను అన్ని దర్శనిస్తా. ఒకరోజే కాదు, నేను 10 రోజులు కూకుండా మీరు హాయిగా నేను సమయం ఈ గంట టీ గంట మీరు మాట్లాడద్దు, ఈ గంట టీ గంట, ఈ గంట కాఫీ గంట, ఈ గంట టిఫిన్ గంట, ఈ గంట భోజనం గంట, ఈ గంట మధ్యాహ్నం గంట, 5 గంటలు పెట్టేస్తా, మీరేం మాట్లాడుతున్నారు. సరే అదన్నా సరే అన్నాడు. సరే కుర్చీలో కూర్చున్నాడండి. అది 5 నిమిషాలు కూర్చున్నాడు. ఇచ్చి ఇలా తిప్పుతున్నాడు, ఇచ్చి ఇలా తిప్పుతున్నాడు. ఈ కాదు పని చేస్తున్నాడు, నువ్వు కాలు కట్టకూడదు, నువ్వు కుర్చీలు లేవకూడదు. ఇక గంటకండి 30 అవతారాలు ఇస్తాడు ఎవరు, నీకు దండం, నేను మాత్రం ఎక్కువ పని చేయకుండా కూర్చోగానే సరే ఎందుకు గొడవ తెలిసిందా అన్నాడు. అందుకు స్వామి ఇక నా వల్ల కాదు, ఇక రేపటి నుంచి మీరు భోజనం చేసి వెళ్ళిపోండి అన్నాడు. అంటే ధ్యానం చేసి కూర్చోడు అంటే సామాన్యం, అర్థమైందా? వాడి కూర్చొని ఇస్తారా? ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉండి వాడి ప్రారంభం ఏమి అనేది జన్మించి ప్రయత్నం చేసి నేను ఏకాంతాన్ని పొందాలని భగవంతుడు కోరుకున్నాడు కాబట్టి వాడికి జన్మలో అవకాశం ఇచ్చినారు. తర్వాత విషయాన్ని సంగతి చూసుకున్నాం. వాడు కూర్చొని చక్కగా వాడికి ఆ ప్రారంభం, మన ప్రారంభం ఏది వచ్చే జన్మలో కోటీశ్వరుని అవారిని ప్రార్థించుకుంటున్నాం కాబట్టి, పూజలు చేస్తున్నాం కాబట్టి కోటీశ్వరులు అయిపోతున్నాం. అర్థమైందా? నేను ప్రధానమంత్రి అవ్వాలని ఎన్ని జన్మల నుంచో వాడు తపస్సు చేసి ప్రార్థించగా అయిపోతున్నాడు. వీడు నేను మంచి ధ్యాన యోగిని కావాలని ప్రార్థించుకోవడం కూడా వీడు ధ్యాన యోగం ఇచ్చినాడు ఈ జన్మలో. మనం కూర్చోగలమా? మనమే ఇప్పుడు ఆయన కూర్చోంటే గంట 30 అవతాలు ఇచ్చినట్టే ఉంటుంది మన ధ్యానం. అందుకని ఏమిటి అంటే పని అనేది ప్రారంభం మీద ఆధారపడి ఉంది కాబట్టి, పని అనేది దేని మీద ఆధారపడి ఉంది? ప్రారంభం. జ్ఞానానికి పనికి సంబంధమే లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయాన్ని ఫీల్ చేసుకోకుండా అంతఃకరణములో ఇంకొక విషయంతో సంబంధం పెట్టుకునేటప్పుడు దీనికి దానికి పని అది. అందుకని ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెబుతూ ఉన్నారు. అంటే కొన్ని వాటిల్లో ఉన్నటువంటి అలా ఆ పేట ఈ విధంగా విశేషమైనటువంటి ఇప్పుడు తార్కికులు ఏమంటారు? ఆత్మ ఆకాశం వల్లే ద్రవ్యము అంటారు. తార్కికులు ద్రవ్య గుణం అని అంటారు. ఆకాశం ఈ విధంగా ఆత్మ ఆకాశం వల్లే ద్రవ్యము, ఆకాశ గుణమైన శబ్దం వల్లే జ్ఞానము ఆత్మగుణం అవుతున్నది. ఇందుచేత ఆత్మ జలస్వరూపుడు వాడు వాదిస్తారు. అర్థమైందా? ఒక్కొక్కరిలో ఉన్నటువంటి మతం పట్టుకొని వాళ్ళు అదే శాస్త్రం అనుకుంటే ఆ మతంలో ఉన్న అభిప్రాయాన్ని తీసుకుని అది ఖండిస్తుంటాడు. ఇంకేమిలే, ఇది అన్నమాట విశేషం. అందుచేత ఇప్పుడు మనకి ప్రభాకర మతస్థులను తార్కికులు కూడా ఆత్మ ఆకాశం వలె ద్రవ్యము. ఎందుకంటే వాళ్ళు 9 భూమి, ఆకాశము, అగ్ని ఇవన్నీ కూడా కొన్ని ద్రవ్యాలకి ఆ ద్రవ్యాలు అయినందువల్ల అప్పుడు ఏమైపోయింది? ఆత్మ కూడా వాళ్ళ మతంలో ద్రవ్యం. మన మతంలో ద్రవ్యం కాదు, వాళ్ళ మతంలో ఆత్మ ద్రవ్యం అనివా. పృథ్వీ తేజో వాయు ఆకాంక్ష మనాంశ ఇవన్నీ కూడా వాళ్ళకి ద్రవ్యాలు అనమాట. అందులోనే వాళ్ళకి గుణాలు 24, పదార్థాలు 7, ద్రవ్య గుణకర్మ సామాన్య విభాగ అందులో పదార్థాలు 7 ఉన్నాయి. అర్థమైందా?
ద్రవ్యాలు 9, గుణాలు 24 మొత్తం. అర్థమైందే. అందులో ఒక ద్రవ్యం ఏంటి? ఆత్మ కూడా ద్రవ్యం ఉంది. అప్పుడు ఆత్మ ఆకాశం వల్ల వాళ్ళకేమైంది? ద్రవ్యమైంది. అప్పుడు ఆకాశ గుణమైన శబ్దం ఏమైంది? ఇప్పుడు ఆకాశ గుణమేమిటి? శబ్దం. గుణాల్లో జ్ఞానం ఉంది. వాళ్ళ దాంట్లో ద్రవ్యంలో ఆకాశం ఉంది, ఆత్మ, గుణాల్లో జ్ఞానం. గుణాలు ఎన్ని? 24. ఇత్యాద్వేష స్వతంత్రంగాతని మొత్తం అన్ని 24 గుణాలు. అందుచేత అది వాళ్ళ మొత్తం ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు అంటే ఈ యొక్క ఆకాశ గుణమైన శబ్దం వలే జ్ఞానమును ఆత్మగుణము అవుతున్నది. మనకి ఆ జ్ఞానము మనకి గుణం కాదు, ఆత్మకి. ఏమంటారు? సత్యం జ్ఞానం అనంత స్వరూపం అంటే అది స్వరూపం తీసుకుంటాం కానీ జ్ఞానం ఆత్మగుణంగా తీసుకోం. వాళ్ళు ఆత్మగుణంగా తీసుకుంటారు జ్ఞానం. అదనమాట. ఆ విషయం చెప్పి ఇందుచేత ఆత్మ జడస్వరూపమే అని వాళ్ళు వాదిస్తారు. ఎవరు? తార్కికులు పక్క, ప్రేమకులు పక్క, అందరూ కూడా రకరకాలు వాదిస్తుంటారు. ఇప్పుడు ఆత్మ యొక్క విశేష గుణాలు చెప్పబోతున్నాడనమాట వాళ్ళ ప్రకారంగా. ఇచ్ఛాద్వేష ప్రయత్నాశ్చ ధర్మాధర్మో సుఖాసుఖే తత్సంస్కారాశ్చ తచ్చేతే గుణాః చితివదీరితాః. ఇది గుణాల వరకే చెప్పాడు. ఒకటి కోరిక, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము, వీని వాసనలు జ్ఞానం వలనే ఆత్మగుణం వలని ప్రభాసం చెప్తారు. ప్రభాకర్ మొత్తంలో ఏమిటంటే ఆత్మ యొక్క గుణాలు ఇవని చెప్తారు వాళ్ళు. అలాగనే మరి ఈ గుణాలకి ఏమున్నాయి? మరి ఉత్పత్తి వినాశములకు కారణాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. ఈ గుణాలకి మనకి ఉత్పత్తి అవ్వడానికి వినాశానికి కారణం ఏమిటో చెప్తున్నాడు. ఏషాం గుణానాం ఉత్పత్తి వినాశ కారణం ఆహా. ఆత్మనః మనసా యోగి స్వాదృష్టవశతో గుణాః జాయంతే అధ ప్రలీయంతి సుషుప్తి అదృష్ట సముక్షయాత్. ఏం చెప్తున్నాడు ఆయన? స్వాదృష్టకరః అంటే స్వ అదృష్టం, స్వాదృష్టం, తన యొక్క అదృష్టవశాత్, తన యొక్క పుణ్య వశాత్. ఆత్మనః ఆత్మకేమిటి? మనసా మనస్సుతో యోగి సంబంధం కలిగినప్పుడు అంటే వాళ్ళ మతానుసారం చెప్తున్నాడు. మన మతం సంబంధం లేదు, గుణమే లేదు, ఉన్న గుణాలు వదులుకోమని చెప్తున్నాడు. అందుకని అప్పుడు కొన్ని గుణాలు జాయంతే పుట్టుతున్నవి. అర్థమైందా? కొన్ని గుణాలు పుడుతూ ఉన్నాయి. ఆ గుణాలన్నీ ముందు చెప్పినాడు ఇక్కడ. ఏం పుడుతున్నాయి? గుణాలన్నీ ఉందే. ఇక కొన్ని గుణాలు పుడుతూ ఉన్నాయి. అయితే ఆ గుణాలు పుట్టావన్నీ ఏమిటి? అదృష్టము అంటే క్షీణించడం వల్ల లయిస్తున్నామని ప్రభాకర్లు అంటారు. ఎప్పుడు క్షీణిస్తున్నాయి? సుషుప్తే. అది గాఢమైన నిద్ర యందు అదృష్ట సముక్షయాత్ అంటే వాళ్ళ భాష మాత్రం. ఇప్పుడు మన దాన్ని ఇప్పుడు అన్వయం చేస్తూ కుదరదు ఇక్కడ. తప్ప మళ్ళీ ఇదే ఇప్పుడు వాళ్ళదేతో ప్రక్రియ ముందు ఒక ఫండమెంటల్ తెలుసుకోవాలి. తర్వాత ఆ ప్రక్రియకి మన ప్రక్రియకి సూక్ష్మ ఏమి ఉందో అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏంటంటే అన్ని మన ఆత్మీయం ట్రాన్స్ఫర్ చేసుకోదు. అందుకే ఆ మతంలో ఉన్నటువంటిది ఎట్లా అది వాళ్ళు ఏమిటి? ఇప్పుడు ఆత్మకి మనస్సుకి సంబంధం కలిగినప్పుడు అంటే ఎప్పుడు జాగ్రత్త అవసరం కలుగుతుంది. అంతే. ఆత్మకి మనస్సుకి ఎప్పుడు కలుగుతుంది? మనకి అంతఃకరణలో అంతఃకరణలో ఉత్పత్తి అయినటువంటిది కదా మనస్సు. మరి ఏంటికి సంబంధం ఎప్పుడు కలుగుతుంది? జాగ్రత్త అవస్థలు కలుగుతుంది. ఇది మరి జాగ్రత్త అవస్థలు కలిగినప్పుడు ఈ గుణాలు పుడుతున్నాయని అర్థమైందా? గుణాలు పుడుతున్నాయని ఇక వాళ్ళ అదృష్టం సాక్షయం అయిపోయేటప్పుడు ఎప్పుడు గాఢమైన నిద్ర ఎందు అదృష్టం ఇస్తే తర్వాత లయం పొందుతున్నాయి. ఇది వాళ్ళది. ఆత్మీయ గుణాలు పుడుతుంటాయి, లయం చెందుతూ ఉంటుంటాయి. రోజు అంటే రోజు ఏంటంటే ఏ క్షణం అది రాత్రి పగల ఉండదు. ఇప్పుడు పగల మనస్సు వచ్చింది, పుట్టినది, పగల 1 గంట మనం పడుకున్నాము, లయించిపోయింది. ఇలాగా ఆ మతం. అదే మనం రాత్రి తీసుకోకూడదు. రాత్రి పగలు పడుకున్నాం లేదండి. మన నిద్ర వచ్చిందనుకో అయిపోయా. ఇది అయిపోయిందంటే ఏమైంది? ఆత్మకి మనస్సుకి సంబంధం పోయిందంటే ఏమైపోయింది? ఈ గుణాలు లైవ్ అయిపోయినట్టు. ఈ విధంగా
రేభాసురులు అంటారు. అయితే ఇవన్నీ చెప్పి అప్పుడు మళ్ళీ దానికి ఒకదాన్ని నిరూపిస్తాడు. ఆత్మనః చిద్రూపత్వే, ఏమి ఆత్మకు చిద్రూపత్వం కథం ఎట్లు చేతనత్వ అభ్యుపగమా ఇత్యాసంఖ్య. ఆహా అంటే చెప్తున్నాడు, ఆత్మ జడస్వరూపం అయితే ఈ విధంగా చేతనడు ఎట్లు. అది ఇదంతా పక్షం, సిద్ధాంతం ఇంకా రాలేదు. ఆత్మ అనేది జడస్వరూపం అయినప్పుడు చేతనుడు ఎట్లా అవుతారు? ఎందుకు ఆత్మ జడస్వరూపం అన్నాడు? ఆత్మ ద్రవ్యము, జ్ఞానము, గుణము. అందుచేత ఆ పద్ధతిని తీసుకొస్తే ఆత్మ జడస్వరూపమైన ఎడలా చేతనుడు ఒకటి ఇట్లని ప్రశ్న వచ్చింది చెప్పారు. ఆ ప్రశ్నకి మళ్ళీ దానికి స్థితిమత్వా చేతనో అయం మిథ్యా ద్వేష ప్రయత్నవాన్ యాత్ ధర్మాధర్మయోః కర్త భోక్త దుఃఖాదిమతః. ఇప్పుడు చెప్తున్నాడు స్థితిమత్వాత్. అది అయమాత్మ, ఈ ఆత్మ ఉంది కదా, ఇచ్ఛాద్వేష ప్రయత్నవాన్. ఇచ్ఛ అంటే ఏమిటి? కోరిక. ద్వేషం అంటే విరోధం. ప్రయత్నవాన్ అంటే ఒక పట్టుదలతో చేయవాడు, అంతే కదా. వాడి ప్రయత్నం గొప్పగా ఉందంటే ఎవరుకుంటూ ఉంటారు, దాన్ని పట్టుదల అంటారు. అర్థమైందా? ఇది ఎట్లా? చితిమత్వాత్ అంటే జ్ఞాన గుణము కలవాడు. వాళ్ళ చితిమత్వం అంటే చితి అంటే వాళ్ళకి జ్ఞానం ఆ పత్వంలో. అందుచేత ఇది జ్ఞాన గుణము కలవాడు కాబట్టి చేతనుడు అవుతున్నాడు. దేనికి జ్ఞానగుణము గలవాడు? ఏమి ఇచ్ఛ అన్నటువంటిది ఎక్కడున్నది? ఆత్మ ఎందు చెప్పినాడు. ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి. అందుచేత ఇది ఎక్కడ? ఇది చిత్తమత్వాత్తు అంటే ఈ ఆత్మతో ఈ సంబంధము పడేటప్పుడు మనమ్మా అంతఃకరణ ఉందని చెప్తున్నాం కదా, మనం మాత్రము అంతఃకరణ ఉందని చెప్తున్నాం కదా. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ఇత్యేది అంటే అక్కడ ఉన్నది. మనం ఏంటంటే దీన్ని వేరే చేస్తున్నాం కదా, ఆ ప్రతి ఛాయ అనేది పడుతూ ఉన్నది. ఇది దానివల్ల ఇది పడుతుంది, చిరిక సంబంధం లేదు చెప్తాం మనం. మొత్తాన్ని తీసేస్తారు. అది అక్కడ ఉన్న పాయింట్ అంతే. అందుచేత ఈ విధమైనటువంటి ఆత్మ రాగము, ద్వేషము, ప్రయత్నము ఈ మొదలైన జ్ఞానగుణము కలిగి ఉంటే చేతనదని మనం వాళ్ళు లెక్క. అప్పుడు పుణ్యపాపను కలిగించి ఈ ధర్మాధర్మాలు కూడా ఉన్నాయి. దాని ఎందుకు కదా, ధర్మం ఉంది, అధర్మం ఉంది. ఇక అది ఉన్నప్పుడు ఏమైపోయింది? కర్త ఉంది, ఇక ఆ తర్వాత కర్మ ఫలం. ఈ రెండు ఉంటే ఇక సుఖ దుఃఖాలు, దాని భోక్త, ఇవన్నీ ఉంటున్నాయి. అంటే అక్కడ ఏం మనకు వచ్చినట్టు ఏమి ఈ కర్తృత్వము, ఈ భోక్తృత్వము, ఈ రాగద్వేషాదులు కదా ఏదైతే ఆత్మ ఉందో మనం ఏం చెబుతాము దీనికి? ఆత్మ కంటే ఇవన్నీ వేరే అంతఃకర్మ, ధర్మం అంటే చిరాభాస సంబంధం, జీవుడని మనం వ్యవహరిస్తాం. మనం ఏం చెప్తాం? జీవుడని వ్యవహరిస్తాం. మరి ఇప్పుడు వాడు ఏంటంటే ఇక జీవుడు దేవుడు లేదు అక్కడ. అవి గుణాలు, ఈ ద్రవ్యాలు. వీటి పని వీడు వాటికి సంబంధించిన ద్రవ్యాలు పుడుతుంది, నిద్రపోయి పోతుంటే అంటుంటారు వాళ్ళు. ఇక దానికి ఏంటంటే ఫుల్ స్టాప్ ఉండదు. ఇక ఇంకేముంటుంది? ఇది వస్తుంటే పోతుంటే ఫుల్ స్టాప్ ఉండదు. ఇక దాన్ని నిర్మించుకునే పని కూడా నిర్మూలన పని కూడా లేదు. మనకు అది కాదు కదా, ఉన్నటువంటి నిర్మూలించడానికి కదా మన ఇప్పుడు ప్రశ్న. నిర్మూలించిన పని లేకపోతే ఏదంతా మనకి దండగా ఊరికి చాటును అసలు పెట్టుకొని 10 పాటలు లేకుంటాను. అర్థమైందా? ఇప్పుడు దాని కాదు ఇప్పుడు. అందుకని ఈ విధంగా యథా అత్ర కర్మవశతః కదాచిత్తం సుఖాధికం తథా లోకాంతరే దేహే
కర్మణేచ్ఛాది జన్యతే. ఇదంతా ఇందులో ఇంకేముండవు. అలా లైన్కి పోతూనే ఉంటుంటారు. దాన్ని ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ఆ అభిప్రాయం అలా ఉంది కదా, మన అభిప్రాయం ఇలా ఉంది కదా అని అక్కడ మళ్ళీ సందేహాలు రాకుండా అవన్నీ మళ్ళీ అక్కడ సందేహం వస్తుంది కదా. మరి అక్కడ వచ్చినప్పుడు మనం ఇప్పుడు అదే అందుకు అన్ని దించుతారు. మళ్ళీ దీనికోసం ఇంకో గ్రామానికి వెళ్ళి దానికోసం ఇంకో గ్రామానికి వెళ్ళి ఇంకెక్కడ పోతారు. ఇలా 800 పెట్టుకుంటాడు. అందుకనే ఏదో ఒకటి బాగా మనకి పట్టిందనుకోండి కన్నీ అందులోనే ఉంటాయి. ఇదేముంటుంది అంతేనన్నీ తీరిపోయి ఉంటాయి. అందుకని చెప్తూ ఉన్నారు యదా అత్ర కర్మవశత కాదాచిత్ సుఖాధికం. ఈ ప్రకారముగా కర్మాధీనంగా ఈ శరీరం నుండి ఒకనొక సమయంలో సుఖం కలుగుతుంటారు. తథా ప్రకారం లోకాంతరే దేహే కర్మణ ఇచ్ఛాది జన్యతే. ఈ ప్రకారంగా ఒకనొక సమయంలో మళ్ళీ అన్యలోకం అంటే ఏంటి? ఏది మనం దేని ఏందైతే మనకి ఇచ్చిందో ఆ లోకం. అన్యలోకం అంటే ఇది మరి మనకి దేని ఏందైతే ఇచ్చిందో ఆ లోకం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఏదో కాల్చేయాలనుకున్నాం, ఇచ్చేయింది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము, టికెట్ పట్టుకుని రావేసి బండికి తెమిటే అందరూ కాల్చేయాలని చెప్పి టికెట్ తీసుకుని రావేసి బండి ఎక్కుతా. మీరు అదే చెప్తున్నారా? అది ఆ ప్రకారంగా లోకాంతరే మరి ఒక లోకములో శరీరం కలిగినప్పుడు ఇక కర్మణ ఏది కర్మ చేత ఆ కోరికతో అక్కడే మొదలై అక్కడి నుంచి పూర్తి చేస్తూ ఉంటుంటారు. ఇంకేమొచ్చింది ఈ శ్లోకంలో మనకి ఒకనొక పుణ్యవశం చేస్తూ కార్యం జరుగుతుంది. మన ఇచ్చి చేత ఆ లోకాంతరం పోతుంటారు అని చెప్తూ ఉన్నారు. ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అంటే కర్మ విషయంలో సుఖాలు కలిగినట్లు పరలోకం కూడా కర్మ వలన అక్కడ దేహంలో పుట్టగానే రాగద్వేష ప్రయత్నాలు కలుగుతాయి అంటారు. సుఖ దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. అప్పుడు దేహ ఉత్పత్తికి సుఖ దుఃఖాలను బట్టి ఆత్మ ఒక లోకం నుండి మరొక లోకం పోయినట్లు వ్యవహరిస్తూ ఉన్నాం. అందుచేత నిజముగా ఆత్మ గమనాధికము లేక గమనాధికం ఉన్నట్లు వ్యవహరించుట గౌరవముగా జరుగుతున్నదని ప్రాభాకరులు అన్నారు. అర్థమైందా? గమనాధికం లేక గమనాధికం ఉన్నట్లు వ్యవహరించిన గౌరవముగా అన్నాడు. అది మరి గౌరవంగా అంటే మన దేని అంటే ఇప్పుడు దానికి గమనాధికం ఉన్నట్టు తెలిసిపోతుంది కదా, వచ్చింది కూడా. అది ప్రభాకర్ మొత్తంగా ఈ ప్రకారముగా చెప్తున్నారు. సర్వగస్యాపి సంభవేతాం గమాగమౌ కర్మకాండ సమగ్రోత్రం ప్రమాణమితి తేవదన్ చెప్తున్నాడు. ఏవంచ సర్వగస్యాపి అర్థమైందా? ఇప్పుడు తీసుకొస్తున్నాడు కదా. సర్వగస్యాపి అంతటా ఉన్నటువంటి ఆత్మకు గమాగమవు ఈ రాకపోకలు ఏవం ఈ తీరుగానే సంభవించుతున్నవి. ఈ తీరుగానే సంభవించుతున్నవి. అయితే అత్ర చెప్తున్నాడు సమగ్ర కర్మకాండ. సమగ్ర కర్మకాండ. సమగ్ర కర్మకాండం ఏంటి? సమగ్రం అంటే అది చక్కగా ఫలంతో కూడినటువంటిది. అర్థమైందా? సమగ్రం అంటే ఏమిటి? కర్మకాండం సమగ్రం అంటే ఫలసహితం కలిగినటువంటిది. ఫలసహితం కదా సమగ్రం పేరు అనమాట. అందుచేత అటువంటి ఫలసహితమైన కర్మకాండ బోధించే గ్రంథము ప్రమాణము. అంతే. ఫలసహితమైనటువంటి కర్మకాండ బోధించినటువంటి గ్రంథం ఏది ఉన్నదో అదే ప్రమాణం అంటారు. ఎవరు? ఫలరహితమైనటువంటిది నువ్వు చెప్తున్నావా అది ప్రమాణం లేదు. ఫలసహితమైనటువంటి ఏ కర్మ ఉందో అదే ప్రమాణం. ముందు తీసుకొచ్చారు కదా, నీ కదాచిత్ పుణ్యం వచ్చే సుఖం వస్తుంది,
కదాచిత్ నీ పరమిచ్చే స్వర్గలోకాలు వెళ్తూ ఉన్నది అని చెప్పుకొచ్చాడు శ్లోకంలో. అందుకని ఇతడు ఏమిటి ఈ విధమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు ఇప్పుడు. అయ్యా ఆత్మ అన్ని చోట్ల ఉండేదిగా అయినను ఏమి ఆయా లోకాలకి రాకపోకలు గౌణముగా పైన చెప్పబడిన ఎదురు సంభవిస్తుంది. గౌణంగా చెప్పవిస్తుంది. నువ్వు విషయంగా గౌణంగా చెప్పకపోతే నీకు రాకపోకలు ఎక్కడి నుంచి వస్తాయంట. నువ్వు గౌణంగా అయినా రాకపోకలు నీకు ఎక్కడికి వస్తాయి చెప్పు. అందుచేత నీకు ఈ విషయం పరసైతున్న కర్మకాండ ప్రమాణము ఏమి అంటే ఇప్పుడు ఆత్మకు రాకపోకలు గౌణంగా ఉన్నాయి చెప్పు అంటాడు. అది అర్థమైందా లేదా? ఏది గౌణం అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి ముఖ్యార్థము గౌణార్థం అర్థమైందా? సింహో మానవక అన్నాడు. అర్థమైందా? సింహో మానవక అంటే ఏంటి? సింహము వంటి వారు వీడు అన్నాడు. అంటే ముఖ్యార్థం సింహం ముందు కూర్చుంది, గౌణార్థం వీడి ముందు కూర్చుంది. అర్థమైందా? ముఖ్యార్థము సింహం ముందు కూర్చుంది, గౌణార్థము వీడి తిరుగుతుంది. ఎందుకంటే సింహం అంటే ఆకారం వీడికి లేదు. సింహలా 4 కాళ్ళు లేవు, సింహలా గోళ్ళు లేవు, సింహలా ముఖం లేదు. అయినా ఏంటి అటువంటి దాంట్లో ఉన్నటువంటి పరాక్రమ శౌర్యాది గుణాలు ఉన్నాయి. అప్పుడు ఏమిటి? ఇది గౌణ వాక్యంగా పెట్టుకున్నాం. ముఖ్యార్థం గౌణార్థంగా పెట్టుకున్నాం. గౌణార్థంగా పెట్టుకున్నాం. అందుకే వీడెత్తడు ఈ పుణ్యాలు రండి. అయ్యా ఆ చిన్న పేరు తీసుకో. సింహో మానవక, సింహో మానవక. దాంట్లో మనకి మానవక అండి ఈ బ్రహ్మచారి అంటుండండి. మానవక అంటే బ్రహ్మచారి నాకు అర్థం. అందుచేత చెప్తున్నారు ఇప్పుడు మనకి. అందుకు ఇక్కడ ఏమి ఈ గమనాలు ఉన్నాయంటే ఈ గమనాలకి మరి ఎట్లా? మరి ఒకవేళ నువ్వు అంతే కదా మరి. అందుకే అంటాను భావం. ఇప్పుడు కనీసం వెళ్తున్నాను అంటున్నాడు కదా. మరి ఆయన వారికి మనకే ఉంటది. ఇప్పుడు ఇంత చదివినా ఇప్పుడు చాలా ఉంది. తర్వాతకి ఏదో తమని మేము చేసుకుంటాం కానీ ఇక చదువుతున్నాం కాబట్టి చదువు చేసుకుంటాం. సామాన్యుడు ఎవరు ఒప్పుకుంటాడు? నీకు గమనాగమనం వెళ్ళింది ఏంటి? నీకు వచ్చిపోయేదానికి ఏదో ఉండాలి కదా. నువ్వేంటి లేకుండా ఆత్మ ఎక్కడ పెట్టావు, జనం అక్కడ పెట్టావు, దేవుడు సంబంధం చేసేదాన్ని చూస్తానంటాడు. మళ్ళీ నీ కూడా వచ్చి ఆత్మ అక్కడ ఉంది, శరీరం ఇక్కడ ఉంది. ఈ పోయేది ఏమిటి? నువ్వు ఎక్కడ పోతుంది? శరీరం ఇక్కడ కాలిపోయింది కదా. నీ శరీరం చెల్లేమంటే నమ్ముతాను కానీ నీ గమనాగమనం ఎక్కడ ఉంటుంది? అందుకే నువ్వు ఆత్మకి రాకపోకూడదు అని గౌణార్థంగానే తీసుకో, ముఖ్యార్థం తీసుకోకపోయినా. ఒకసారి గౌణార్థం తీసుకోవాలి, ముఖ్యార్థం ఉంటుంది ఎక్కడైనా. ఆ మాట చెప్తున్నాను నేను ఇప్పుడు. మనం కాదు అసలు వీడి స్వర్గం ఉందా మళ్ళీ గుండె తిరిగి కాదు. ఇప్పుడు జ్ఞానవుడు అన్ని కల్పనే కదా. ప్రెసిడెంట్ అన్ని కల్పనే కదా. ఇది ఒకటి ఉంటే కదా స్వర్గంలోకి పోవడానికి, నీ గోలోకి పోవడానికి ఉంది. లేకపోతే ఏం చెప్తున్నారు ఇప్పుడు? విషయం మాట్లాడుతున్నాయి కాదు, లేదని చెప్తున్నా. పుణ్యాత్ముడు కాదు, పుణ్యాత్ముడు జ్ఞానులకు ఉండదు, పుణ్యాత్మకు ఉండదే. అప్పుడు స్వర్గలే అప్పుడు అంత దాంట్లో కదా. మళ్ళీ ఇప్పుడు మరి ఈ గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఈ చాతుర్మాసాలు ఇవన్నీ చేసి దానాలు ఇచ్చింది ఎక్కడ పో చెప్పు. అందుకనే ఉంది అది. అవును, అది జ్ఞానికి. జ్ఞానం అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న కొడుకు ఉన్నాడు. ఏమి చిన్నతనంలో ఆయనకి అన్నీ ఉన్నాయా? అన్ని వచ్చామా? సమస్తమైన వస్తువులు దగ్గర పెట్టామా?
ఏం చెప్పండి ఇప్పుడు పెట్టామా లేదా? ఈ వస్తువులు అన్నీ ఆయనకి కావాల్సి వచ్చినాయి. ఎంతెంత బొమ్మలు అంతెంత బొమ్మలు ఎంతెంత బొమ్మలు ఇన్నట్టు రకరకాలు. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమి మీరు ఆ బొమ్మలన్నీ నువ్వు చిన్నప్పుడు 3 సంవత్సరాలు అప్పుడు బొమ్మలన్నీ తీసుకెళ్ళి ముందు పెట్టాడు అనుకో, ఇప్పుడు ఏమి దానికి ఆసక్తి ఉంటుందా? వాడి దృష్టి అది లేదు, అంతకుముందు ఉందే. మీకు అర్థమైందా? అంతకుముందు ఏంటంటే మామూలు కారు, చిన్న చిన్న కార్లు, ఈ ప్లాస్టిక్ కార్లు, ఇవన్నీ శాశ్వతమైన స్వర్గలోకంలో ఉంచుకున్నాడు. అర్థమైందా? మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు ప్లాస్టిక్ కార్ ఇదే అంటే ఆ కార్ మాత్రం ఇదే, ఈ కారు నాకెందుకు, పెద్ద కారు ఉంటుంటే దాని మనసు ఉంటుందా? వాడు ఇవన్నీ లేవని కాదు, ఉండి కూడా ఆయన మనసులో ఇవన్నీ లేకుండా అయిపోయింది. ఉండి కూడా ఈయనకి లేనట్టు అయిపోయినాయి. అంతే మనకు ఉన్నట్టు మామూలుగా మరి పోతాడు. అక్కడ లేదని లేదు, స్వర్గలోకం ఉంది, ఇంద్రలోకం ఉంది. అంటే అక్కడి నుంచి తీసుకోవడానికి వస్తువులు ఇక్కడ తీసుకురాని వీలు పడదు, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి వీలు పడదు. ఏదో మనం చంద్రలోకం ఇది మట్టి తెచ్చినారు కానీ వెళ్ళి అర్థమైందా? ఏ మట్టు మాకో కానీ మొత్తం ఇక అదేంటి అనుకోవాలంటే. కాబట్టి ఈ శరీరంతో ఇక్కడ రత్నాలు స్వర్గలోకం పట్టుకొని కుదరదు, స్వర్గలోకి ఇక్కడ తేడానికి కుదరదు. కానీ అక్కడ ఏమన్నా ఇక్కడ మొత్తం మీద మనకి జ్ఞానం ఎప్పుడు కలిగిందో జ్ఞానంతో అన్ని ఏది లేదు వాడికి అంత ఆత్మస్వరూపమే మొత్తం. ఇంకో రెండో లోకమే లేదు. అర్థమైందా? ఇక అంత అది ప్రభాకర్ అన్నాడు. ఇప్పుడు ఈ వాళ్ళకి కొన్ని వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఒక మతానికి ఉన్న దాంట్లో తక్కువలో వాళ్ళ మతంలో ఒకరి పూర్వపక్షం అవుతుంది, మరో సిద్ధాంతం అవుతుంది. అర్థమైందా? ఆ పక్షాలను తీసుకుంటుంటారు అన్నమాట. సరే, ఈ విధంగా వచ్చి ఇప్పుడు అంటున్నారు, నను అన్య విజ్ఞానమయాత్తు ఆనందమయ అంతర ఇత్యానందమయస్య. అక్కడికి వచ్చాయి. దాని తర్వాత ఇవన్నీ ఒక ప్రక్రియలో వచ్చినాయి, మళ్ళీ మూలంకి వస్తున్నాడు అనమాట. నను అన్య విజ్ఞానమయాత్తన్య ఆనందమయ. నువ్వు విజ్ఞానమయము కంటే ఆనందమయము అంతరహ అంటే లోపట, అంటే ఉదాహరణకి ఒకటి సూక్ష్మం చెప్పిన. విజ్ఞానమయం కంటే ఆనందమయ కోశం మళ్ళా 5 కోశాలు ఉన్నాయి. ఎందుగా అది అన్నమయ కోశం శరీరం, అర్థమైందా? ఊపిరి తీస్తూ ఉన్నాం కదా, అది ప్రాణమయ కోశం. ఇక మనం ఆలోచిస్తున్నాం కదా, అది మనోమయ కోశం. తప్పకుండా ఈ రోజు ఇక్కడికి ఆశ్రమానికి వెళ్ళవలసింది అనుకున్నామా, ఇది విజ్ఞానమయ కోశం. ఇక్కడికి వచ్చినామా, అబ్బా అంత వేదాంతం విన్నామా, ఆనందంగా ఉన్నామా, ఆనందమయ కోశం. అర్థమైందా? ఈ కోశాలు అందాక మామూలు తెలుసుకోలేదా మనం సూక్ష్మంగా ఏదైనా. ఇప్పుడు మనం వెళ్దామా పోదామంటే మనోమయం, ఆలోచన చేసుకోవాలి. ఆలోచించకపోతే ఎట్లాగా, అది మనోమయ కోశం అన్నమాట. అది ఆ మనోమయ కోశం వాడు ఏమంటాడు, మన మనుష్యానం కారణం బంధం ముక్తి చెప్పిందయ్యా, అందుకే మనస్తే బ్రహ్మ అదే ముక్తి అంటాడు వాడు. అర్థమైందా? వాడికి అది దొరికిందనమాట. వీడికి అన్యోంతర ఆత్మ శరీరం కాబట్టి శరీరం ఇది దొరికింది. అది ఆ విధంగా ఆనందమయ కోశ చెప్తున్నారు ఇప్పుడు. అయ్యా నను విజ్ఞానమయాత్తన్య ఆనందమయ అంతర ఇత్యత్ర ఆనందమయస్య ఆత్మ ఉక్తం. విజ్ఞానమయం కంటే ఆనందమయం అనేటువంటిది సూక్ష్మం కాబట్టి ఆనందో బ్రహ్మేతి విజ్ఞానాత్ ఆనందమయం అన్నటువంటిది. అయితే ఇక్కడ ఇదానీ ఇచ్ఛాది మానన్య ప్రతిపాద్యతే అత పూర్వోత్తర విరోధ ఇత్యాశంక్యా. ఇక్కడ ఏంటంటే చెప్పినాడు, ఇంతవరకు కూడా అంత ఆ యొక్క ఆత్మయందు ఇత్యాది ద్వేషాలు ఉత్పన్నమై ఉన్నాయని మతంలో వస్తున్నాం కదా మనం. అందులో అది ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆనందం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి కదా అందులో. దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇప్పుడు తీస్తున్నాడు. ఏది ఆనందమయ కోశంలో మనం అనుభవించింది ఆత్మ నుంచి పుట్టినటువంటి గుణాలు ద్రవ్యం ఏమున్నాయో ఈ రెండింటిలో ఉన్నటువంటి తేడా అని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు సిద్ధాంతి, నీవు చెప్పిన మాటల్లో ఏమి పూర్వాపర సందర్భం కనిపించట్లేదు అన్నాడు.
ఎట్లా అంటే పూర్వం చెప్పాడు అన్యో విజ్ఞానమయిత ఆనందమయ అంతరః అస్తిత్యోపలబ్ధవ్య తత్వవైదిక దృష్టి 70వ శ్లోకంలో చెప్పాడు. అస్తిత్వే ఉపలబ్ధవ్య అస్తిత్వే ఉపలబ్ధవ్య తత్వభావే అని. ఏమి తత్వభావే తత్వభావి అంటే ఏమిటి? తత్వం ఉంటున్న సమయంలో అని అర్థం అన్నమాట. అక్కడ ఏం చెప్పాడు? ఇది అస్థి ఇది ఏ ఉపలబ్ధవ్య. అస్థి అంటే ఆనందమయం అస్థి. అక్కడ కలపాలి జాయింట్. మళ్ళీ ఇక్కడ అస్థి ఇక్కడ తీసుకొస్తే కుదరదు, ఇక్కడ అన్వయం కుదరదు. ఆనందమయ కోశము అస్థి ఉన్నది అన్నటువంటి విషయంలో విజ్ఞానమయ కోశము కంటే ఆనందమయము ఉన్నది, అదే ఉపలబ్ధవ్య పొందదగినది అన్నటువంటి స్థితి చెప్పింది కదా. అందుచేత నీవు చెప్పిన మాటలలో ఏమి చెప్తున్నాడు? ఆ 77వ శ్లోకం చెప్పినటువంటి ఆ విజ్ఞానమయము కంటే ఆనందమయ కోశం లోపల ఉన్నదని అదే ఆత్మని చెప్పి ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇది పైవాదులే. సిద్ధాంతం అంటే వేదాంత మతంలో ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు అర్థమైందా? ఆ పైవాదులు వాళ్ళు చెప్పినటువంటిదే. ఇప్పుడు మరి పైవాదులు ఏం చెబుతున్నాడు? విజ్ఞానమయ కోశము కంటే ఆనందమయ కోశం భిన్నం ఉన్నది, అదే తదుపలబ్ధవ్య పొందని చెప్పి ఇప్పుడు ఆత్మ ఎందుకు మనస్సు ఆత్మ సంయోగమైనప్పుడు నీకు ఇచ్చాద్వయ సుఖం వచ్చింది, గుణం వస్తుంది. ఆత్మ ద్రవ్యమైంది, గుణమైంది. కాబట్టి ఆత్మ అనేది అది శాశ్వతమైనది కాదు అంటే ఇచ్చారు కదా ఆ రెండిట్లో. అది ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇచ్చాదులు కలవాడు మరుగున్నట్టు చెప్పుడు విరుద్ధమైంది కదా. అప్పుడు నువ్వు విజ్ఞానమయం అన్నటువంటిది ఆత్మ నువ్వు చెప్పా, నీవే చెప్తా. ఇప్పుడేమంటున్నావు? ఇప్పుడు ఇంకా ఇత్యాదులు కలిగినటువంటి వాడు, గుణాలతో కూడినవాడు ఇంకోడు ఉన్నాడు, ఆత్మ ద్రవ్యం అంటున్నావు, దానికి ఇంకో గుణాలు ఉన్నాడు అంటున్నావు అని అంటూ ఉంటుంటే ఆ ప్రశ్న వస్తే ఇప్పుడు చెప్తున్నాడు. ఆనందమయ కోశ యః సుషుప్తౌ పరిశిష్యతి అస్పష్ట చిత్ స ఆత్మ ఏషాం పూర్వకోశోస్యతి గుణాః. ఇప్పుడు ఆనందమయ కోశం ఎక్కడ మనకుంటుంది, ఎక్కడ లేదు అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎట్లా అంటే సుషుప్తౌ, సుషుప్త అంటే గాఢంగా మనం నిద్రిస్తున్నటువంటి సమయంలో అస్పష్ట చిత్తు, ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఈ ఆనందమయ కోశం అయితే ఉంటుందో అదేమవుతుంది? పరిశిష్యతే, మిగిలి ఉంటుంది. ఎక్కడ? సుషుప్తి, గాఢమైనటువంటి సుషుప్తి. గాఢంగా మనం నిద్రిస్తున్నప్పుడు అక్కడ విస్పష్టముగాని ఇది అని మనకి స్పష్టం అంటే తెలియడము, విస్పష్టం అంటే ఇదని తెలియకుండా ఉన్నటువంటి జ్ఞానస్వరూపం కలిగిన ఆనందమయ కోశం ఎత్తుందో అది మిగులుతూ ఉన్నది. ఎక్కడ? గాఢమైనటువంటి విస్పష్టం అనేది అజ్ఞానం. ఇంకెందుకు గొడవ? మామూలుగా అక్కడిగా అజ్ఞానం ఉంది అనుకుంటున్నాం కానీ మనం అంతన్నా. ఇక్కడ విస్పష్టం పదం ఆడేదంటే అర్థం ఏమిటి? అది అజ్ఞానం. స్పష్టం అంటే చూసేది. ఇంకా అలాగా రెండున్నాయి ఇక్కడ. ఇంకా కొంతమంది ఆ అర్థాన్ని బట్టి విస్పష్టం అంటుంటే విగత స్పష్ట విస్పష్టం అవుతుంది, విశేషమైన స్పష్ట విస్పష్టం అవుతుంది. అర్థమైందా? అర్థాల్లో. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నారు? జ్ఞానస్వరూపిణి ఆనందమయ కోశం అది ఉంటుంది. అయితే పూర్వకోశ అస్పష్ట చిత్ సయేషాం పూర్వకోశ అస్యతే గుణాః. ఏదైతే అలా మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నాడా ఆనందమయ కోశం అని, ఆ దాన్ని ఇప్పుడు ప్రభాకుడు ఏమంటున్నాడు? ఆత్మ అంటున్నాడు. ప్రభాకుడు ఏమంటున్నాడంటే ఆ ఆనందమయ కోశాన్ని ఆత్మ అంటున్నాడు. ఎవరు? ప్రభాకర మతంలో ఏ ఆనందమయ కోశాన్ని ఆత్మ అంటున్నాడు. ఆత్మ అంటే ఇప్పుడు ఈ ఆత్మకి గుణాలు ఉన్నాయి అంటున్నాడు.
అర్థమైందా? ఆనందమయ కోశము ఆత్మ. ఆనందమయ కోశం ఎక్కడ మనకి? జాగ్రత్తలోనూ ఆనందం ఉంది. ఏమంటారు? స్వప్నంలోనూ ఇది నిద్రలోనూ ఆనందం ఉంది. ఇప్పుడు ఆనందమయ కోశం అన్నటువంటిది జాగ్రత్తలో ఉన్న ఆనందం ఏది మరి? కేవలం నిద్రలోనే ఆనందమా? నిద్రలోనూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని హాయిగా తింటున్నప్పుడు ఆనందం కలుగుతూనే ఉంటుంది. ఆనందం తండ్రికి తీసుకోవాలి లెక్క. ఆనందం తండ్రికి తీసుకోవాలి. అది నేత్రానందము, లేకపోతే శ్రవణానందము, ఏదో ఒక ఆనందం. అర్థమైందా? మొత్తం మీద తీసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటిది ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మనకి గుణాలు లేవు. ఇది బొడ్డి అంతవరకు వస్తుంది ఇలాగా. మనకి ఆత్మయందు గుణాలు లేవు. ఆయనకి ఆ మతంలో ఆత్మయందు గుణాలు ఉన్నాయి. ఆత్మ ద్రవ్యం. ద్రవ్యం, ఆత్మ ద్రవ్యం. ద్రవ్యము అన్నటువంటి దాని నుంచి గుణం. ఇది ఏది? ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం అనేవన్నీ తీసుకొని వస్తాడు. మొత్తం అన్ని జ్ఞానం అంటే 24 గుణాలు. ఆ గుణాల్లో ఉంది. దాన్ని ఏమంటాడు? జాగ్రత్త అవస్థలో ఆత్మకి మనస్సు సంయోగం అయ్యేటప్పుడు ఆ గుణాలన్నీ పుడుతూ ఉంటాయి. అదే మనకి ఆ సుషుప్తావస్థ వచ్చేటప్పుడు ఆ గుణాలు లేచిపోయి. అయితే దీనికి ఏంటి కారణం అంటే, దీనికి అదృష్టం కారణం అంటాడు. నీకు ఆ గుణాలు అప్పుడు ఉండడానికి, ఆ గుణాలు అటు ఇటు వదిలే తర్వాత సంగతి అర్థమైందా? ఇప్పుడు ఆ గుణాలు మనకి అవడానికి అదృష్టం. నీకు ఏ రోజులో అదృష్టము తగ్గిందో ఆ అదృష్ట కాలంలో ఇవి నిద్ర 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 వచ్చింది మనకి అంటే ఏమిటిది? అంతవరకే ఈ అదృష్టం. మామూలు అదృష్టం ఏమనుకుంటాడు మా భాషలో? హాయిగా వాడు నిద్రపోయారా, వాడు ఎంత అదృష్టం ఉంటుందో మనం అనుకుంటాం. అర్థమైందే? ఆయన దాంట్లో ఏంటి? ఆత్మకి మనస్సుకి కలిసినట్టు ఇప్పుడు ఏ గుణాలు వస్తే అది అదృష్టం అంటాడు. అది పుణ్యం అంటాడు. అది అదృష్టం అంటాడు. ఈ సుషుప్తి అయితే అదృష్టం నష్టం అయిపోయింది అంటాడు. వాడు భాషలో కొన్ని చాలా. మనం అదృష్టం ఏమంటాం? హాయిగా 1 గంట 2 గంటలు నిద్రపోతే ఏం అదృష్టం అంటే ఇది పుణ్యం కదా. సుఖం మనకి పుణ్యమే కదా. అది టైం వేస్ట్, తర్వాత సంగతి ఏం వేస్ట్. సుఖం మనకి పుణ్యం. ఆయన సుఖం ఎప్పుడు ఉంది పుణ్యము? జాగ్రత్త అవస్థలో మనస్సుకి ఎన్ని ఆత్మకి ఎన్ని సంబంధం అయినప్పుడు పుణ్యం అంటాడు. నిద్రపోయినప్పుడు పుణ్యము చేయమంటాడు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరిలో ఉన్న తేడా మనం గమనించుకోవాలి. ఈ విధముగా అట్టి ఇతడైతే పూర్వాపర సందర్భం అన్నటువంటిది విషయాన్ని తెలుస్తూ ఉన్నారు. విరోధం ఆయన అంటాడు, విరోధం లేదు ఈయన అంటాడు. ఆ సిద్ధాంతంలో ఆయన విరోధం అంటాడు, ఈ విరోధం లేదంటాడు. మరి ఆ రెండింటికి ఉన్నటువంటి విషయాన్ని శ్లోకంలో చెప్పి ముగిద్దాం. ఇప్పుడు ఇక ప్రభాకర మతాన్ని వర్ణించి ఏమంటారు? ఆ భాట్ట మతం, అలాగే ప్రభాకర్లు భాట్లు ఇంచుమించు ఇద్దరు ఒక్కటే. ఏమంటారు? వాళ్ళందరూ కూడా కొంచెం తేడా కానీ రెండు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ శ్లోకం చెప్పి ముగిద్దాం. గూఢం చైతన్యముత్ప్రేక్ష జడబోధ స్వరూపతాం ఆత్మనో బ్రువతే భాట్టాత్ చిత్ ఉత్ప్రేక్షోత్థి తస్మృతే. ఆయన ఫండమెంటలీ ఒకటే. ఇప్పుడు మనం తెలుసుకోవడం అంటే దాని మీద విచారం మళ్ళీ తర్వాత. గూఢం చైతన్యం ఉత్ప్రేక్ష, ఘోరమైనటువంటి చైతన్యమైనటువంటి దాన్ని ఉత్ప్రేక్ష అంటే వదిలిపెట్టి జడబోధ స్వరూపతాం. ఇదేమిటి? భాట్ట మతం అంటే బట్టపాద మతం. భాట్టుడు భాట్ట మతస్థులు అంటారు. అంటే ఇక్కడ ఆత్మన అంటే ఆత్మ యొక్క గూఢమైనటువంటి అంటే విస్పష్టము కాని. గూఢం అంటే ఏమిటి? విస్పష్టము లేని దాన్ని గూఢము అంటారన్నమాట. అటువంటి చైతన్య జ్ఞాన రూపాన్ని ఏం చేశాడు? ఉత్ప్రేక్ష. దాన్ని ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్షలో 2 ఉన్నాయి ఇక్కడ. ఉపేక్ష అంటే వదిలిపెట్టడం, ఉత్ప్రేక్ష అంటే పరిశీలన చేయడం.
ఉపేక్షకి ఉత్ప్రేక్షకి పదానికి అర్థం తెలుసుకోవాలి. ఉపేక్ష అంటే వదిలిపెట్టాం, ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? పరిశీలన. ఉత్తు అంటే పైకి తీయబడినటువంటి, ప్రకర్షణ ఈక్ష ప్రేక్ష ఏమంటారు అంటే దాన్ని బాగుగా పరిశీలన చేసినటువంటిది నా అభ్యక్రమణం తీసుకోవాలి అని అర్థం. అది అంటే భట్టపాద మతాన్ని ఎవరైతే అనుసరిస్తున్నాడో వారు ఆత్మ యొక్క అంటే విస్పష్టము కానటువంటి జ్ఞానస్వరూపాన్ని పరిశీలన బాగా చేసి జడస్వరూపతాం బ్రువతే జడస్వరూపతాం బ్రువతే. ఇది పరిశీలన అనమాట. చేసి ఏం చేశాడంటే జడ అంటే అజ్ఞాన స్వరూపుడు ఒకటుకును, ఇక జడ బోధ స్వరూపత రెండు ఇచ్చాడు కదా శ్లోకంలో. జడ బోధ స్వరూపత అంటే జడ అంటే అజ్ఞాన స్వరూపుడు ఒకటుకును, రెండోది ఏంటి? బోధ స్వరూపత జ్ఞాన స్వరూపుడు ఒకటుకును చెప్పుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఏం చెబుతూ ఉన్నాడు? ఆత్మ యొక్క విస్పష్టము కాని జ్ఞానస్వరూపము ద్వారా అజ్ఞానాన్ని పొందడానికి జ్ఞానాన్ని పొందడానికి ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? ఉత్థిత స్మృతి. ఉత్థిత స్మృతి అంటే జాగ్రత్త అవస్థకి వచ్చినటువంటి వాడి యొక్క స్మృతిని బట్టి ఇదంతా చూస్తే ఏమొచ్చింది తెలుసా? అంటే దాని పదాలకు అర్థం తెలియని చెబుతున్నాము. రెండు మొక్కలు చెప్పినట్టు ఒక మొక్క అయిపోతా. ఇక ఏదైతే మనం రోజు చెప్పుకుంటుంటాం కదా, అహం అస్వాప్తం, తర్వాత ఏం చెబుతాం? కించిత్ నా వేది. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అర్థం లేదా? ఏది తెలియదు అంటారు. హాయిగా నిద్రపోయానా ఏమీ తెలియదు. పట్టుకుపోయి రాత్రి పొట్టు పెట్టుకోండి, ఇంతే తేడా, రెండు ఒకటే. అందుకని చెప్తున్నాడు, అయ్యా ఆత్మయుక్తమైనటువంటి ఆ అస్పష్ట స్వరూపుడు జ్ఞాన స్వరూపాన్ని చక్కగా పరిశీలించి ఆ జ్ఞానాజ్ఞాన స్వరూపుడనియు, తర్వాత ఏంటి? నిద్ర మీరు కాంచిన తర్వాత స్మృతిని బట్టి చైతన్య స్వరూపుడనియు భట్టపాద మతస్థులు ఊహిస్తారని చెప్పినాడు. అర్థమైందా? ఆ భట్టపాద మతస్థులు అదేమని ఊహిస్తారు చెప్పండి? జ్ఞానస్వరూపుని పరిశీలిస్తే జ్ఞాన అజ్ఞాన స్వరూపుడు అస్పష్టముగా ఆత్మ యొక్క అస్పష్టము దాన్ని చక్కగా వివరిస్తే నిర్ధారణ లేదు. కాబట్టి అది జ్ఞానాజ్ఞాన స్వరూపుడు అని. ఇక నిద్ర మీద పెంచిన తర్వాత ఏమంటాడు? స్మృతిని బట్టి చైతన్య స్వరూపుడని. నిద్ర మేలు కాంచి చైతన్య స్వరూపుడు అంటాడు. జాగ్రత్త అవస్థకి దాని యొక్క స్పష్టాన్ని తెలుసుకోకుండా ఆత్మ జ్ఞానము అజ్ఞాన స్వరూపం అంటాడు. అది అంతవరకు అర్థం చేసుకుంటే ఇక దానిని ఏమన్నాడు, ఎందుకన్నాడు, రెండు ఉదాహరణతో తర్వాత అది తెలుసుకుంటాం. అందుచేత ఈ ఊహ ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట దాంట్లో విచారణ ఉండదు, ఫండమెంటలీ ఇలా ఉంటుంది. అది ఎందుకు ఉందని తర్వాత విచారణ. మన ఫండమెంటల్ ఏమిటాయి అంటే ఇదే అంటాడు. అర్థమైంది కదా? ఇక ఇది పోయి ఆ ఫండమెంటల్ ఈ ఫండమెంటల్ అనుకోవడం లేనప్పుడు ఇక విచారణ వస్తుంది. అది విచారణ. అందుకని ఇదంతా విచారణమే. సూక్ష్మంగా అన్నిటినీ తోసిపుచ్చి ఉన్నటువంటి చైతన్యాన్ని శివుడు అని తెలుసుకోవడానికి మధ్యలో వచ్చిన సందేహాలన్నీ మనకి నిర్వర్తలేదు. ఎందుకైతే మధ్యలో ఎందుకంటే నిజమైనటువంటి సేవను చేస్తూ ఉండేటప్పుడు ఆ తత్వాన్ని సూక్ష్మంగా వెళ్ళేటప్పుడు అనేక సందేహాలు డౌట్లు వస్తాయి మనకి. ఆత్మతత్వానికి వెళ్ళేటప్పుడు సందేహ డౌట్లు వస్తుంటాయి. ఎప్పుడైతే వివాహం చేయాలనుకున్నారో ఇప్పుడు అన్ని సందేహాలు తీసుకుని వివాహం చేస్తారా, అవి చేసేస్తారా? ఎన్నో సందేహాలన్నీ తీసుకోలే కదా. అర్థమైందా? ఏదో ఒక వ్యాపారం మనం చేయాలంటే ఎన్నో ఆలోచన చేసే ప్రారంభిస్తాం. ఏదో ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే ఎన్నో ఆలోచన చేసి మనం ప్రారంభిస్తాం. ఆ ఆలోచనలో ఉన్నటువంటి సందేహాలన్నీ 10 మందికి అడిగి నివర్తించుకొని ఇందులో జాయిన్ అయితే ఏమిటి, ఆ అమ్మాయిని ఈ అబ్బాయి చేస్తే ఏమిటి, ఇవన్నీ ఏమిటి వాక్యం. అలాగనే మనం వెళ్ళేటప్పుడు కూడా ఉన్నటువంటి సందేహాలు మనకు రాకుండా
వెళ్తున్నప్పుడు వచ్చిన సందేహాలు ముందునే మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళామంటే ఇది అప్పుడు వారికి ఇంకేటూ పోదు మనస్సు అలా నిలబడిపోతుంది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణు సచిదానంద స్వరూపుణ్ణు అన్నటువంటి తత్వమా ఆ తత్వజ్ఞానానికే మన ఈ పాటలన్నీ అర్థమైందా? మనం చేస్తున్నటువంటి జపం కానీ ధ్యానం కానీ పూజ కానీ పారాయణ కానీ దానము కానీ ఏది కానివ్వండి, దీని పరాకాష్ఠ ఏమిటి? నేను ఎవరిను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, జగత్తులో ఉన్నటువంటి ఈ అంతకొంటా ఉండే వస్తువు సత్యమా అసత్యమా? అది సత్యస్వరూపమైతే దానికి రాకపోకలు లేకుండా ఉంటే నా శరీరం పోయేటప్పుడు పోయేదేటి వచ్చేదేమిటి? అర్థమైందా? ఈ శరీరము పోయిన తర్వాత ఈ ఆత్మ ఉన్నదని ఒకడంటాడు, పోయిందని ఒకడంటాడు. దీంట్లో పోయితే దాని గమనం ఏమిటి? ఇది పోయేది ఎలాగా, ఉండేది ఎలాగా, తెలుసుకునేది ఎలా? ఇదే కదా అడిగాడు నచికేతుడు యమధర్మరాజుకి వెళ్ళిన తర్వాత. ఇదే కదా అడిగాడు. అందుచేత ఈ విచారణ మనం చేస్తూ ఉంటుంటాం. వేదాంత విచారణ రోజు చదవలసిందే. ఏమిటే అది చదివితే మనకి విషయం అన్ని చదవాలి. చదివినా ఇది మాత్రం చదవకుండా మానకూడదు. వేదాంత గ్రంథాలు అది రోజు చదువుకుంటుండాలి. అది చదివినప్పుడే మన సార్థకం. తక్కిన సార్థకమే పుణ్యం. ఇవన్నీ పుణ్యమే. మీరు ఏ చదవండి పుణ్యం వస్తుంది, పుణ్యం రాంది లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కర్మ ఇక చేసినటువంటి ఈ లోకంలో శీఘ్రం పుణ్యఫలం ప్రాప్తమని భగవంతుడే చెప్పేసినాడు. అర్థమైందా? ఏ పని చేసినా విచారణ చేసినందువల్ల ఏమిటి అంటే మన స్వరూపాన్ని మనం పొందడానికి యోగ్యత. అది అందుకని ఆ స్వరూపనిస్తే కావలసినటువంటి తత్వంకి కావలసిన అంతఃకరణాన్ని భగవంతుడు మనకి సదా రక్షించుగాక. ఓం